ఉన్నా. వేదాపాల్ గారు మీరు పాట పాడతారా? ఓకే అక్క. ఓకే, థ్యాంక్ యూ. అయ్యో, స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా, నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై, జీవితమంతయు సాక్షినయ్యుందును, నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై, జీవితమంతయు సాక్షినయ్యుందును, స్తుతిగానమే పాడనా, నమ్మదగినవి నీ న్యాయ విధులు, మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి, నమ్మదగినవి నీ న్యాయ విధులు, మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి, నీ ధర్మాసనము నా హృదయములో స్థాపింపబడుచున్నది, పరిశుద్ధాత్మనిచే, నీ ధర్మాసనము నా హృదయములో స్థాపింపబడుచున్నది, పరిశుద్ధాత్మునిచే, స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై, జీవితమంతయు సాక్షినయ్యుందును, స్తుతిగానమే పాడనా. హల్లెలూయా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఝాన్సీ గూడిపాటి గారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ప్రార్థన చేయండి క్లాస్ కొరకు. ప్రేమగల దయగల తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభా మరి ఈ శనివారం సమయంలో ప్రభా ఎల్ల అకాడమీ ద్వారా ప్రభా మేమందరము కలిసి నేను స్తుతించడానికి, వాక్యం గురించిన ఆ అనుభవ జ్ఞానం పొందుకోవటానికి, నాయన నీ విద్యను నేర్చుకోవటానికి మీరు చూపించిన కృపను బట్టి మాకు ఇచ్చిన మరొక అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి బోధిస్తున్న అన్నను బట్టి నీకు వందనాలు నాయన. బిబ్లికల్ హెర్మనెటిక్స్ ప్రభా మాకు చక్కగా వివరిస్తుండగా నాయన వినే బుద్ధి పుట్టించండి, చక్కగా అర్థం చేసుకొని అది మా లైఫ్ లో అప్లై చేసుకొని నాయన సంఘంలో సేవలో మేము విరివిగా వాడుకోవటానికి మీరు కృప చూపించమని వేడుకుంటున్నాం నాయన. మరి అదే విధంగా కిరణ్మయ్య గారు ప్రభా నాయన వారు బోధిస్తున్న నాయన మరి ఆ యొక్క అగస్టిన్ ఒప్పుకోలుల ద్వారా మేము ఎంతగానో ప్రభా ప్రేరేపించబడుతున్నాం, ప్రోత్సహించబడుతున్నాం, చాలా విషయాలు ప్రభా నేర్చుకోగలుగుతున్నాం నాయన. అందును బట్టి నీకు వందనాలు. ఇరువురిని నీ యొక్క ఆత్మ చేత నింపి, నీ యొక్క ఆత్మ శక్తి చేత నీ యొక్క వాక్యాన్ని విడుదల చేయమని అయ్యా. ఎటువంటి డిస్టర్బెన్స్ ఏం లేకుండా, నెట్వర్క్ ఇష్యూస్ కూడా లేకుండా చక్కగా ప్రభా కార్యక్రమం నీ నామానికి మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరగటానికి మీరు కృప చూపి నడిపించమని ఈ చిన్న ప్రార్థన ఆలకించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. మరి ఈ సమయాన్ని బ్రదర్ బాబీ రత్నాకర్ గారికి అప్పగిస్తున్నానండి. వెల్కమ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్.
థ్యాంక్ యూ సిస్టర్. ప్రార్థించిన సిస్టర్ ఝాన్సీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. మనం స్టార్ట్ చేసుకుందామండి. మరి మనకి రెగ్యులర్ గా మనము హెర్మెన్యూటిక్స్ సబ్జెక్ట్ తో పాటుగా మనము ప్రామిస్ చేసినట్లుగా కొన్ని యాడ్ ఆన్స్ మనం ఇస్తామని మనం ముందుగా అనుకున్నాం. వాటిలో భాగంగా మరి అగస్టిన్ గారు రచించిన కన్ఫెషన్స్ అనే గొప్ప గ్రంథము, అగస్టిన్ అనే భక్తుడు తన స్వీయ జీవిత చరిత్ర ఆటోబయోగ్రఫీ అది కన్ఫెషన్స్ అనే బుక్. ఆ బుక్ లో నుంచి విజయవాడ నుంచి మనతో పంచుకుంటూ వచ్చారు. ఇప్పటికి వచ్చి 5 చాప్టర్స్ 5 లెసన్స్ అయిపోయినాయి. ఈరోజు 6th పార్ట్ 6th లెసన్ మనకి పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సమయాన్ని సహోదరి యాని కిరణ్ బాయ్ గారికి అప్పచెప్తాను. ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవుని నా కృపను బట్టి మరి యొక్క దినాన్ని నాకు దయచేసి ఈ విధంగా మీ అందరితోటి అగస్టిన్ గారి లైఫ్ గురించి డిస్కస్ చేయడానికి మీరు దేవుడిచ్చిన కృపను బట్టి అలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ యొక్క టాపిక్ ని స్టార్ట్ చేస్తాం. ఒక 1 సెకండ్ అక్కడ. ఓకే. స్టార్ట్ చేయండి. అక్కడ స్టార్ట్ చేయండి, వస్తుంది స్లైడ్స్. అగస్టిన్ గారి జీవిత చరిత్ర గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. అయితే ఈ బుక్ ఆయన స్వహస్తాలతో తన సొంతంగా తన లైఫ్ గురించి రాశారు. ఆ బుక్ లో టోటల్ 13 లెసన్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు 6th లెసన్కి వచ్చాం, 6th బుక్కి వచ్చాం అనమాట. సో ఈ 6th బుక్ లో మనం నేర్చుకోబోతుంది ఏంటంటే 30 years తర్వాత తన లైఫ్ ఎలా ఉంది, అలాగే తన ఆంబ్రోస్ ని ఏ విధంగా ఫాలో అయ్యారు, ఫాలో అయిన తర్వాత తన లైఫ్ ఏ విధంగా పాపం నుంచి అనే నుంచి ఎలా బయటపడ్డారు, స్లేవరీ నుంచి ఎలా పాపం అనే స్లేవరీ నుంచి బంధకాల నుంచి ఎలా బయటపడ్డాడు అనే విషయం మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ అయితే నెక్స్ట్ సో అగస్టిన్ గారు స్లోగా తన యొక్క మ్యానికిజం అనే ఫెయిత్ నుంచి స్లోగా క్రిస్టియానిటీకి ఎలా మారారు అనేది మనం క్లియర్ గా ఇందులో తెలుసుకుంటాము. అయితే ఎంతగా తను అంటే తన పాప జీవితాన్ని విడిచిపెట్టడానికి ఎంతగా కష్టపడ్డాడో కూడా మనం ఈ బుక్ లో తెలుసుకుంటాం. అయితే ఆ కాలంలో ముందు స్లైడ్ కింద సో మనం ముందు మన ప్రీవియస్ క్లాసెస్ లో మనం తెలుసుకున్నాం. ఫిఫ్త్ బిఫోర్ క్లాస్ 5th బుక్ లో అగస్టిన్ గారు తన యొక్క జాబ్ నిమిత్తం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి వెళ్తూ మిలాన్ అనే ప్లేస్ కి వెళ్తారు. నెక్స్ట్ సో ఆ మిలాన్ అనే ప్లేస్ కి వెళ్ళినప్పుడు వాళ్ళ మదర్ కి ఆ మిలాన్ అనే ప్లేస్ కి వెళ్ళారు అనే విషయం తను ఇన్ఫార్మ్ చేస్తారు. అయితే వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ మిలాన్ కి వెళ్ళినప్పుడు వెంటనే వాళ్ళ మదర్ కి ఆ మిలాన్ గురించి నేను కొంచెం చెప్పాలనుకుంటున్నాను. మిలాన్ అనేది ఒక ట్రేడ్ సెంటర్, అంటే అక్కడ ఎక్కువ వ్యాపారం జరుగుతూ ఉంటది. సో అక్కడ ఉన్న ప్రజలందరూ చాలా వ్యాపారం ఎక్కువ చేయడం బట్టి వాళ్ళకి చాలా మనీ ఎక్కువగా అక్కడ ఫ్లోట్ అవుతా ఉంటది, మనీ ఎక్కువగా ఉంటుంది ప్రజల దగ్గర. సో ప్రజల దగ్గర మనీ ఎక్కువ ఉండడం ద్వారా పాపం కూడా అక్కడ విస్తరించి ఉంటది అనమాట ఎక్కువ.
సో అగస్టిన్ గారి మదర్ వెంటనే తను డిసైడ్ అవుతారు. తను ఆఫ్రికాలో ఉండేవాళ్ళు. ఆఫ్రికా నుంచి మెడిటరేనియన్ సీ అంటే మధ్యధరా సముద్రం దాటి మిలాన్కి వెళ్ళడానికి డిసైడ్ అయ్యి అప్పట్లో ఆ ట్రావెల్ అదంతా చాలా కష్టంగా ఉండేది కాబట్టి ఆ మెడిటరేనియన్ సీ దాటేటప్పుడు ఆ చిన్న బోట్ లో ఆ ట్రావెల్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి దాంట్లో వెళ్తా ఉంటారు. వెళ్ళినప్పుడు వాళ్ళకి వచ్చే ఆటుపోట్లను బట్టి కష్టాలను బట్టి ఆ యొక్క ట్రావెల్ లో పడ్డ కష్టాలప్పుడు ఎవరైతే ఆ ట్రావెలర్స్ ఉంటారో ఆ బోట్ లో వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి దేవుడి వైపు తిప్పుతారు. అంటే తను వెళ్తుంది ఏ పర్పస్ మీద అక్కడికి వెళ్తున్నారనే విషయం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ దేవుడిని తెలుసుకునేలా చేస్తారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా కష్టపడి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి తర్వాత తను చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే తను మెనికిజం నుంచి బయటికి రాబోతున్నాడు నా కొడుకు అంటే చాలా కష్టపడి అక్కడికి వెళ్ళారు అనమాట. అంటే అక్కడ తను ఎంత విల్ పవర్ తో అక్కడికి వెళ్ళారు అనేది మనం ఇక్కడ తెలుసుకుంటాం. సో తను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఆంబ్రోస్ అసలు ఎందుకు వెళ్ళారు, అక్కడ జాబ్ నిమిత్తం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆంబ్రోస్ పరిచయం అయిన తర్వాత ఆంబ్రోస్ అక్కడ అందరు రిచ్ పీపులే. అంటే ఇప్పుడు అగస్టిన్ కూడా రిచే. సో ఆంబ్రోస్ గారు ఎక్కువ మధ్య తరగతి మనుషులతోటి కొంచెం డౌన్ ట్రాడన్ పీపుల్ తోటి ఎక్కువ మింగిల్ అయ్యి వాళ్ళకి దేవుడి గురించి చెప్తా ఉండారు. దేవుడి గురించి చెప్తున్నప్పుడు ఈయనకి అస్సలు ఇష్టం ఉండేది కాదు ఆంబ్రోస్ గారు అలాగా పేదవాళ్ళతోటి మిడిల్ క్లాస్ పీపుల్ తోటి మింగిల్ అయ్యి ఉండడం. అయినా కానీ తనకున్న ప్యాషన్ బట్టి అగస్టిన్ గారు చెప్పే మాటలు తనకు బాగా నచ్చినాయి కాబట్టి సారీ ఆంబ్రోస్ గారు చెప్పిన మాటలు బాగా నచ్చినాయి కాబట్టి అగస్టిన్ గారు తనకున్న గర్వాన్ని తనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఈ లోక సంబంధమైన వాటన్నిటిని విడిచిపెట్టి ఆంబ్రోస్ ని ఫాలో అవుతా ఉంటారు. నెక్స్ట్ అయితే అయితే ఈ తర్వాత ఈ మోనిక అనే ఆవిడ అగస్టిన్ గారి మదర్ కి ఒక హ్యాబిట్ ఉండేదన్నమాట. అయితే ఆంబ్రోస్ గారికి ఒక మానిస్ట్రీ ఉండేది. అంటే ఒక ఏమంటారు ఈ క్రైస్తవ సన్యాసుల ఆశ్రమం. ఆశ్రమం. సో ఈ ఆశ్రమంలో తన చుట్టూ చాలా మంది చుట్టుపక్కల ఉన్న విలేజెస్ నుంచి వస్తూ అక్కడ నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. సో వాళ్ళల్లో అగస్టిన్ గారు కూడా ఒకళ్ళు అనమాట. అయితే ఈ ఈ మోనికా గారు ఏం చేసేవాళ్ళు అంటే తనకు ఆఫ్రికన్ కల్చర్ ప్రకారం అక్కడికి వచ్చి అంటే అట్లాగే క్యాథలిక్ దీని ప్రకారం వాళ్ళకి ఫుడ్ తీసుకురావడం, వైన్ తీసుకురావడం, అంటే ఒక ఆనరబుల్ తనకి అలా ఫుడ్ ఇవ్వడం, వైన్ ఇవ్వడం, లేకపోతే వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది తనకు ఒక ఆనర్ చేయడం అని అనుకునేది అనమాట. అయితే ఆంబ్రోస్ గారికి అది నచ్చలేదు. నచ్చకపోవడం వల్ల ఆయన తనకి గేట్ మ్యాన్ కి చెప్తారు ఇంకా అసలు ఆవిడ్ని లోపలికి రానివ్వద్దు అని అన్నప్పుడు వెంటనే దాన్ని ఆవిడ ఒబే చేసి దానికి తను ఓకే చెప్పి దాన్ని అక్కడి నుంచి ఆపేస్తుంది అనమాట. అంటే అగస్టిన్ గారు తన వెనకాల ఉన్నప్పటికీ, ఆంబ్రోస్ గారు వెనకాల ఉన్నప్పటికీ, ఎన్నో రోజుల నుంచి తన వెనకాల ఉన్నప్పటికీ, తన మాటలు వింటున్నప్పటికీ వెంటనే తన ఒబీడియన్స్ తను చూపించలేకపోయారు. కానీ మౌనిక గారు మాత్రం వెంటనే తను చెప్పిన దానికి ఒబే అయ్యి తను చేయాల్సిన అలాంటి తప్పులు చేయకూడదు అనే విషయం తను తెలుసుకుంటారు. అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నారు? కేవలం తన మెయిన్ ఎయిమ్ ఏంటంటే తన కొడుకుని మార్చుకోవడం. ఆ మార్చుకోవడం కోసం తను ఆయన చెప్పేదంతా ఫాలో అయ్యారనమాట. నెక్స్ట్ అయితే అసలు ఆంబ్రోస్ గారు ఎవరు అంటే, ఆంబ్రోస్ గారు ఒక గవర్నర్, ఒక పొలిటీషియన్. అంటే యాక్చువల్గా ఆయన ఒక పొలిటీషియన్. ఎందుకు పొలిటీషియన్ అయ్యారు? తను చెప్పే మాటలను బట్టి, తను మాట్లాడే విధానం బట్టి అక్కడ ఉన్న పీపుల్ అందరూ ఆయన్ని ఒక గవర్నర్ గా సెలెక్ట్ చేశారు. ఇటలీకి గవర్నర్ గా సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసిన తర్వాత ఆయన అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, అందరిని అట్రాక్ట్ చేస్తున్నారు అని చెప్పి ఆయనకి అసలు క్రిస్టియానిటీ కానీ దేవుడు అంటే అంతగా తెలియని టైంలోనే ఆయన ఒక బిషప్ గా
అక్కడ వాళ్ళు మార్చేశారనమాట. అప్పటి నుంచి ఆయన ఒక సెయింట్ గా మారిపోయారు. అప్పటి నుంచి ఆయన ఇంకా ఎక్కువ డీప్ గా దేవుడి గురించి స్టడీ చేయడం మొదలు పెట్టాడు. అయితే ఆయన ఒక చాలా మంచి ఆ రచయిత, మంచి వక్త, అలాగే బాగా చదివేవాడు అనమాట. చదవడం ఎలా చదివేవాడు అంటే అందరికి తెలిసిపోయేలాగా నేను చదువుతున్నానని అందరికి గొప్పలు చెప్పేవాడుగా కాకుండా ఒక సైలెంట్ రీడర్ గా ఉండేవాడు. ఆ సైలెంట్ రీడర్ గా ఉండడం అనేది కూడా అగస్టిన్స్ గారికి చాలా నచ్చింది అనమాట. సో అయితే ఆ ఆయన చదివేది, ఆయన ఆ చేసే పనులన్నీ అగస్టిన్ అలా అడ్మైర్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ అగస్టిన్ గారికి ఒక పెద్ద క్వాలిటీ ఏంటంటే ఏదన్నా ఒకటి టాపిక్ డిస్కస్ అయిన తర్వాత దాన్ని క్వశ్చనర్ గా తనకు వచ్చిన డౌట్స్ అన్ని క్వశ్చన్స్ రూపంలో అడగడం తనకి ఇష్టం. అలాగా తనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి డౌట్స్ అన్ని క్లియర్ చేసుకునేవాళ్ళు. కానీ ఇక్కడ ఆంబ్రోస్ గారితోటి అలాంటి టైం ఉండేది కాదు. ఎందుకంటే ఆయన గవర్నర్ కాబట్టి ఆ పనులు ఉంటాయి, ప్లస్ ఒక మానిస్ట్రీ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి, ఒక పీఠాధిపతిగా తను ఉంటున్నారు కాబట్టి వాటిని ప్రాబ్లమ్స్ క్లియర్ చేసేయాలి కాబట్టి, సో ఇవన్నీ తను చేయడం కష్టం అయిపోయేది అనమాట. తను అసలు ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు, డిస్కషన్స్ కి ఛాన్స్ ఇచ్చేవాళ్ళు. అయినా కానీ ఆ క్వాలిటీ తను సాటిస్ఫై అవ్వకపోతున్నా కానీ అగస్టిన్ గారు చాలా పేషెన్స్ గా ఆంబ్రోస్ గారిని ఫాలో అవుతూ ఉండేవాళ్ళు. నెక్స్ట్ అయితే అలాగా ఆంబ్రోస్ గారు వెనకాల ఉంటూ ఉన్నప్పుడు తర్వాత అగస్టిన్ గారికి రియలైజ్ అయ్యారు. అంటే తను ఏదైతే మెనికిజం ఫాలో అయ్యారో, ఏదైతే తను ఏదైతే క్రిస్టియానిటీని తను క్రిటిసైజ్ చేసేవాళ్ళు, ఇవన్నీ ఎందుకు అలా చేశారు అంటే మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం వల్లే ఇలా చేశాను నేను అని చెప్పి దాని నుంచి బయటికి రావడానికి తను చాలా కష్టపడ్డారు అనమాట. తర్వాత క్రిస్టియానిటీని, క్రైస్ట్ లవ్ ని తను అప్రిషియేట్ చేయడం మొదలు పెట్టాడు. ఆ విధంగా తను ఒక్కొక్క పరిస్థితుల్లో తను తాను మార్చుకుంటూ వస్తున్నారు. కానీ తన పాప జీవితాన్ని నుంచి బయటికి రాలేక చాలా స్ట్రగుల్ అవుతూ ఉండేవాళ్ళు. నెక్స్ట్ తర్వాత ఆయన ఫెయిత్ గురించి, తన ఇంపార్టెన్స్ ఆఫ్ ఫెయిత్ ని తను చాలా ఐడెంటిఫై చేశారు. అంటే ఫెయిత్ ఏదన్నా ఒకటి మనం నమ్ముతున్నాము అంటే దానికి ఏ రీజన్స్ అవసరం లేదు, లేదంటే దానికి ఏమైనా ఏ విధమైనటువంటి క్యాలిక్యులేషన్స్ ఏం అవసరం లేదు. అదేంటంటే ఒక చైల్డ్ మదర్ని ఇది నా మదరు అని అనడానికి ఆవిడేం ప్రూవ్ చేసుకొని అవసరం లేదు. నువ్వు లేకపోతే ఇది నా చైల్డ్ అనడానికి ఇట్ జస్ట్ ఫెయిత్ మీద ఒకరి మీద ఒకటి నమ్మకం ద్వారా వాళ్ళు ఒకరినొకరు ప్రేమిస్తూ ఉంటారు. అదే చైల్డ్ వేరే ఎక్కడికైనా అడాప్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఆ వ్యక్తిని మదర్గా యాక్సెప్ట్ చేసి అదే నమ్ముతారు కాబట్టి వాళ్ళనే సొంత పేరెంట్స్గా తీసుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా ఆయన చాలా ఫెయిత్ ఇంపార్టెంట్ లైఫ్లో, అంటే ఫెయిత్ ఈజ్ ద బేసిస్ ఫర్ ద హ్యూమన్ లైఫ్ అనే విషయం తను స్లోగా నేర్చుకున్నారు. సో అలాగే క్యాథలిక్ చర్చ్లో ఉన్నటువంటి ఫెయిత్ ఏదైతే ఉందో దాన్ని ఆనర్ చేయడం, దాన్ని యాక్సెప్ట్ చేయడం, దాన్ని ట్రస్ట్ చేయడం మొదలు పెడతారు. దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది తను నేర్చుకోవడం మొదలు పెట్టారు. అయితే ఈ పరిస్థితుల్లో ఒకసారి ఆయన ఆ విధంగా ఆయన వెళ్తా ఉంటే ఒక రోజు ఆయన రోడ్డు మీద రాసుకోవడానికి ఒక పోయం రాయడానికి వెళ్తా ఉంటారు. అయితే వెళ్ళినప్పుడు అలా రాద్దామని ఒక పోయం రాద్దామని ఉన్నప్పుడు ఆయన ఏమవుతుందంటే ఒక బెగ్గర్ని చూస్తారు. బెగ్గర్ని చూసి అయితే తనకు ఎప్పుడు ఒక బాధ ఉంటా ఉండేది. అందరూ తనను గౌరవించాలని, తనకు ఒక మంచి జీవితం ఉండాలని, తనకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలని,
అది ఏ విధమైన కష్టాలు ఉండకూడదు. ఆయన చాలా రిచ్ పర్సనే, కానీ ఆయన చేసిన తప్పులు, ఆయన చేసిన తనను వెంటాడుతూ ఉండేవన్నమాట. ఒక హృదయంలో ఏదో వెలితి గలిబిలి ఉంటా ఉండేది. సో అలాంటి పరిస్థితుల్లో తను మంచి రైటర్ కాబట్టి ఒక అక్కడున్న ఒక రాజుని పొగుడుతూ ఒక పోయం రాయమని అడుగుతారు. సో ఆ పోయం రాసేటప్పుడు ఆ పోయంలో ఎవరిని పొగడాలంటే నిజంగా ఆ పొగడతల్లో సగానికి సగం నిజం ఉండదు. సో అన్ని అబద్ధాలే ఉంటాయి. దాదాపుగా ఒక 90% అబద్ధాలతో పొగుడుతూ ఉంటారనమాట. సో ఈయనకి అనిపించింది, ఇప్పుడు నేను ఈ పోయం చదివినప్పుడు విన్న వాళ్ళకి అర్థమవుతుంది నేను అబద్ధం పోయం రాశానని. సో దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే అబద్ధానికి వాళ్ళు చప్పట్లు కొడతారా అని ఆలోచించుకుంటూ వెళ్తా ఉంటారు. అలాంటి ఫ్రస్ట్రేషన్ మీద ఉన్నప్పుడు ఒక బెగ్గర్ని చూస్తాడు. అంటే తను చాలా ఫ్రస్ట్రేట్ అయి ఉంటాడు, తన లైఫ్ గురించి ఫ్రస్ట్రేషను, ఇప్పుడు తను రాసే పోయం గురించి ఫ్రస్ట్రేషను, ఓవరాల్గా ఒక డిప్రెషన్లోకి వెళ్ళి ఉంటారనమాట. అలాంటప్పుడు ఆయన ఒక బెగ్గర్ని చూస్తాడు. బెగ్గర్ని చూసినప్పుడు తన యొక్క అటైర్ బాగోదు, తన యొక్క బిహేవియర్ బాగోదు, తను ఉన్న ప్లేస్ బాగాలేదు, అయినప్పటికీ చాలా హ్యాపీగా ఉన్నారనమాట. అంటే తనకి ఆ టైంకి ఫుడ్ దొరుకుతుంది, అంటే రేపు నాకు ఫుడ్ దొరుకుతుందా లేదా అని బాధ లేదు, ఎవరో ఒకరు ఫుడ్ పెడతారని తనకు ఆ నమ్మకం తనకుంది. అదే రకంగా పాలసీస్ మారుతాయా తనకు సంబంధం లేదు, గవర్నమెంట్ మారుతుందా దానికి సంబంధం లేదు, వర్షం వచ్చిందా సంబంధం లేదు, భూకంపం వచ్చిందా ఏ విధమైన సంబంధం లేకుండా తనకి ఫుడ్ దొరికితే చాలు అని చాలా హ్యాపీగా ఉన్నారు. సో అలా అది అప్పుడు తనకు అర్థమైందనమాట, అసలు మన లైఫ్కి ఏంటి, మన యాంబిషన్ ఏంటి, మన బాధలు ఏంటి, వీటన్నిటి నుంచి మనం ఎలా బయటపడాలి అని అప్పుడు నుంచి మొదలు పెట్టాడు అనమాట. సో అప్పుడు అనుకున్నాడు, సక్సెస్ ట్రూలీ లీడ్స్ టు జాయ్. మనం ఏదన్నా సక్సెస్ పొందేము అంటే అది దానికి మనకు సంతోషం ఇవ్వాలి. ఇప్పుడు ఈయన ఇంతగా చదువుకున్నారు, ఇంతగా ఒక మంచి పోయట్గా మంచి దీనిగా ఉన్నారు, కానీ దాంట్లో హ్యాపీనెస్ లేదు. అంటే తను సక్సెస్ఫుల్లా కాదా అదొక క్వశ్చన్ మార్క్ అనమాట. ఆ విధంగా తను ప్రతి విషయంలో కూడా ఒక మంచి ఆలోచన పరుడుగా ఉంటూ నేర్చుకుంటూ ఉన్నాడు. అయితే తనకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు, ఆయన పేరు ఆలిపస్. సో ఈయన కొంచెం కొంచెం మారుతున్నారు కదా, తన ఫ్రెండ్ని కూడా మార్చాలని కోరిక తనకి ఉంది. అయితే ఆలిపస్ అనే వాళ్ళు కూడా చాలా రిచ్ పీపుల్. వాళ్ళ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఆయన్ని రోమ్కి పంపించారు, లా చదవడానికి రోమ్కి పంపించారు. పంపించినప్పుడు ఆయన చాలా చక్కగా అక్కడ ఉన్నప్పుడు తన ఫ్రెండ్స్ తనని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారు. ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఆయన్ని ఒక తప్పుదోవలో పంపిస్తారు. అంటే స్టార్టింగ్లో ఆయన చాలా స్ట్రాంగ్గా వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పేదాన్ని అన్నిటికీ నో 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 అంటూ ఉంటారు. ఆయన అంటారు కానీ వాళ్ళు ఎంతగా ఫోర్స్ చేసి తనని తీసుకెళ్ళిపోతారంటే దాని మూలంగా తన లైఫ్ వేరే డైరెక్షన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు ఫ్లూయెన్స్ చేసి తనని ఒక ఏమంటారు చారియట్ రేసెస్కి తీసుకెళ్లేవాళ్ళు, అదే గ్లాడియేటర్ రేసెస్కి గేమ్స్కి తీసుకెళ్లేవాళ్ళు. వాటిలో వచ్చే క్రూయల్ హ్యాపీనెస్ వాళ్ళు సంతోషించేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంది కాబట్టి, వాళ్ళు ట్రేడర్స్ కాబట్టి పగలంతా కష్టపడినా సాయంత్రం అయ్యేసరికి ఇలాంటి గ్లాడియేటర్ గేమ్స్ అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఫాలో అయ్యేది సంక్రాంతి అప్పుడు కోళ్ళ పందాలు. సో అప్పటి కాలంలో స్ట్రాంగ్ ఆఫ్రికన్ పీపుల్ని కానీ ఎవరైనా స్ట్రాంగ్ పీపుల్ని స్లేవ్స్గా తీసుకుని వచ్చి వాళ్ళకి మంచిగా ఫుడ్ పెట్టి ట్రైన్ చేసి వాళ్ళకి ఫైటింగ్ నేర్పించి వాళ్ళని రేస్లో అదే ఫైట్లో పెడతారు. సో కొన్నిసార్లు ఆ ఫైట్లో వాళ్ళకి దెబ్బలు తగులుతాయి, రక్తాలు వస్తాయి, చచ్చిపోతారు. దాన్ని చూసి వీళ్ళు చాలా క్రూయల్ హ్యాపీనెస్ పొందుకునే వాళ్ళు అనమాట. అలాగే చారియట్ రేసెస్లో కూడా చాలా వాళ్ళు బాధపడుతుంటే వీళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు. సో అలాంటప్పుడు ఆ రేసెస్ జరిగేటప్పుడు అక్కడ ఫ్రీగా లిక్కర్ ఉండేది, ఫ్రీగా అమ్మాయిలు ఉండేవాళ్ళు.
వాళ్ళు ఏది చేసినా ఓపెన్ గా చేసేవాళ్ళు అనమాట. ఏ విధమైన సీక్రెసీ ఉండేది కాదు. అలాంటి పాపంలోకి ఫ్రెండ్స్ ద్వారా ఆయన లీడ్ చేయబడ్డాడు. సో అలాంటి పరిస్థితులు, ఎందుకంటే ఈయన కూడా ఆగస్టిన్ గారు కూడా అలాంటి పాపంలోనే తిరుగుతూ ఉండేవాళ్ళు కాబట్టి నేను మారుతున్నాను కదా, నా ఫ్రెండ్ని కూడా మార్చుకోవాలనే ఉమ్, అనే ఉద్దేశంతో ఆయన దేవుడి ప్రేమను ఆయనకి చూపించాలని ఆయన చాలా కష్టపడ్డారు అనమాట. నెక్స్ట్ అయితే ఆ ఇది చెప్తాను. సో ఈ అలిపస్ గారు ఒకసారి తను ఏం చేస్తారంటే కార్తేజ్ మార్కెట్ ప్లేస్ లో, కార్తేజ్ వాళ్ళ ఊరు, సో కార్తేజ్ మార్కెట్ ప్లేస్ లో ఒక స్పీచ్ గురించి ఆలోచించుకుంటూ నడుస్తూ ఉంటారు. ఆలోచించుకుంటూ నడుస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక గోల్డ్ స్మిత్ అంటే వెండి షాప్స్ ఉన్నాయి. ఆ వెండి షాప్స్ దగ్గరికి చిన్న గొడ్డలు, ఒక దొంగ చిన్న గొడ్డలతోటి దాన్ని ఓపెన్ చేయాలని చూస్తాడు. సో అప్పుడు అక్కడ ఉన్న షాప్ ఓనర్స్ గట్టిగా అరవడం ద్వారా ఆ చిన్న గొడ్డల్ని అక్కడ పడేసిపోతారు. ఈయన ఆలోచించుకుంటూ తనకి ఏం జరుగుతుందో కూడా అర్థం చేసుకోకుండా ఆ గొడ్డలు చేతి పట్టుకొని ఉన్నప్పుడు అప్పుడు సడన్ గా పోలీసులు వచ్చినప్పుడు ఈయన దొంగని ఒక ఫాల్స్ అలిగేషన్ వేస్తారు ఆయన మీద. ఆ ఫాల్స్ అలిగేషన్ వేసినప్పుడు వెంటనే అగస్టిన్ గారు తన ఫ్రెండ్ ఒక ఆర్కిటెక్ట్ ఉంటారు, ఆర్కిటెక్ట్ కి ఇన్ఫార్మ్ చేసి ఆయన పోలీసులకి దగ్గరికి తీసుకెళ్ళిపోయినప్పుడు ఆయన ఆ ఆర్కిటెక్ట్ వెళ్ళి ఈయన అసలుకైతే ఈయన కాదు అని చెప్పి ఒక ప్రూవ్ చేసి ఆయన్ని బయటికి తీసుకుని వస్తారు. ఆ బయటికి తీసుకుని వచ్చిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది అనమాట గాడ్స్ ప్రొటెక్షన్ ఏంటి, గాడ్స్ లవ్ ఏంటి, అసలు అమాయకుల మీద దేవుడు ఏ విధంగా తాను కృప చూపిస్తారు అనే విషయం ఆయనకి అర్థమయ్యి అప్పుడు దేవుడి వైపు మరలాలి, దేవుడి వైపు తిరగాలి అనే ఆలోచన తనకి కలుగుతుంది అనమాట. నెక్స్ట్ అయితే ఈ ఇక్కడ ఇంకొక ఫ్రెండ్ కూడా వాళ్ళకు బెస్ట్ ఫ్రెండ్స్ ఆలిపస్, నెబ్రిడియస్ అని, అలాగే మన అగస్టిన్ గారు, వాళ్ళు ముగ్గురు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. సో బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి ముగ్గురు ఒకలాంటి టైప్ పాపాలే చేసేవాళ్ళు, ఒకే విధంగా ఉండేవాళ్ళు. అయితే ఈ ముగ్గురు అనుకున్నారు మనం ఇంక మారిపోయి మనం ఒక మానిస్ట్రీ స్టార్ట్ చేద్దాం ఆఫ్రికాలో, ఎందుకంటే వాళ్ళు రిచ్ కాబట్టి వాళ్ళ దగ్గర మనీ ఉంది కాబట్టి ఇలా డబ్బులు వేస్ట్ చేసే బదులు మనం ఒక మానిస్ట్రీ స్టార్ట్ చేద్దాము అని అనుకుంటారు. కానీ వాళ్ళ లైఫ్ బాగాలేదు. వాళ్ళ చుట్టూ వాళ్ళు చేసిన పాపాలు చుట్టుపక్కల ఉన్న మనుషులందరికీ తెలుసు. దాని వల్ల అది ఫెయిల్ అయిపోతుంది అనమాట. మనం ఇంకా పర్ఫెక్ట్ అవ్వలేదు మనం ఈ మానిస్ట్రీ స్టార్ట్ చేయడానికి అని వాళ్ళు తమను తాము సరి చేసుకోవాలి, మనం మారి అప్పుడు మనం స్టార్ట్ చేసుకోవాలని ముందు మన ముగ్గురం కలిసి మనం ఒక ట్రూత్ అండ్ విజ్డమ్ ని మనం తెలుసుకొని అప్పుడు మనం మొదలెడదామని అది అక్కడ ఆగిపోతుంది. సో ఆ రకంగా తను ఫ్రెండ్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేశారనమాట. సో అప్పుడు అగస్టిన్ గారు చాలా అంటే అప్పుడు తనకు అర్థం అవుతుంది, నేను చాలా పాపిని, నేను చేస్తుంది పాపాలు, నేను మార్చుకోవాలని తన మనసులో ఉండేది కానీ తన నార్మల్ లైఫ్కి వచ్చేసరికి దాన్ని ఓవర్కమ్ చేయలేకపోయేవాళ్ళు అనమాట. సో ప్రతిసారి తను ఎప్పుడైతే దేవుడిని తెలుసుకొని కంప్లీట్ గా తన లైఫ్ ని సరెండర్ చేసేస్తాను, దేవుడి కోసం నా లైఫ్ ని ఇచ్చేస్తాను అనుకుంటున్నారు కానీ దాన్ని అలా పోస్ట్ పోన్ చేసుకుంటా వస్తాను. అంటే తన వరల్డ్లీ డిజైర్స్ దేవుడి ప్రేమని డామినేట్ చేస్తా ఉన్నాయి అనమాట. ఓవర్కమ్ దాన్ని డామినేట్ చేయడం వల్ల వరల్డ్ ని వదులుకోలేకుండా తన లైఫ్ ని అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. నెక్స్ట్ అయితే ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఏం చేశారంటే మనం అసలు పెళ్లి చేసుకోవాలా వద్దా అని డిస్కస్ చేసుకున్నారు.
పెళ్లి చేసుకుంటే ప్రాబ్లమ్స్ ఏంటి, లేకపోతే మాంక్ జీవితం, మాంక్స్ లాగా అంటే సన్యాసులాగా అయిపోతే ఏంటి, ఏది బెటర్ పాత్ అని డిస్కస్ చేసుకొని వాళ్ళు అన్ని డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కామా పెట్టేసి మళ్ళీ తర్వాత చూసుకుందాంలే, తర్వాత మన లైఫ్ని మార్చుకుందాంలే ఆ, అని అనుకొని దాన్ని అలాగా పోస్ట్ పోన్ చేసుకుంటూ కానీ ముగ్గురు మనసులో ఒకటి ఉండేది, మనం దేవుడి కోసం నిలబడాలి అనేది ఉండేది. కానీ దాన్ని పాపాన్ని ఎదిరించే శక్తి వాళ్ళు పొందుకోలేకపోయారు, చాలా స్ట్రగుల్ అయ్యారు. అంటే వాళ్ళ పాప జీవితం అంత ఎక్కువగా ఉందన్నమాట. వాళ్ళు లస్ట్ఫుల్ జీవితం, వాళ్ళ నా దేవుడి కంటే లస్ట్ మీద ఎక్కువ ప్రేమ చూపించారు. నెక్స్ట్ అయితే ఆ, వాళ్ళ మధుర మాత్రం అస్సలు వదిలిపెట్టలేదు. మనలో కూడా ఉంటుంది కదా, తెలుగులో కూడా అంటారు, వీడికి పెళ్లి చేసేస్తే ఒక స్థిరమైన జీవితం వస్తుంది, పెళ్లి చేస్తే గాని ఆ వీడు మారడు అని అంటూ ఉంటారు. అలాగే మౌనిక కూడా ఆ, ఏం చేసిందంటే ఒక అమ్మాయిని చూసి ఆ అమ్మాయిని ఇచ్చి అగస్టిన్కి ఎంగేజ్మెంట్ చేసేయాలి చేసేస్తుంది. అసలు ఎందుకు పెళ్లి చేయాలనుకుంది ఆవిడ మెయిన్ ఏంటి, ఈయన్ని క్రిస్టియన్ గా మార్చేయడం. సో మార్చేయాలంటే పెళ్లి చేయాలి, పెళ్లి అంటే ఆటోమేటిక్ గా పెళ్లికి ముందు బ్యాప్టిజం ఇవ్వాలి. సో ఆ రకంగానే బ్యాప్టిజం తీసుకుంటాడు, బ్యాప్టిజం తీసుకున్న భయంతోనన్నా దేవుళ్ళు స్థిరంగా ఉంటాడు అనే ప్లాన్ తోటి ఆయనకంటే చిన్న అమ్మాయిని ఇచ్చారు. అయితే ఆ అమ్మాయి ఇంకా పెళ్లి ఏజ్ కి రీచ్ అవ్వాలంటే ఇంకా 2 years ఉందన్నమాట. అలాంటి అమ్మాయిని ఇచ్చి చిన్న చిన్న అమ్మాయిని ఇచ్చి ఎంగేజ్మెంట్ చేస్తుంది. ఎంగేజ్మెంట్ చేసి ఆ అని అనుకుంటది, ఇంకా నా కొడుకు లైఫ్ సెటిల్ అయిపోయింది అని అనుకుంటది. నెక్స్ట్ అయితే ఆ అయితే ఈ ముగ్గురికి ఒక కోరిక ఉంది కదా, మానిస్ట్రీ స్టార్ట్ చేయాలని కానీ లేకపోతే ముగ్గురు కలిసి ఏదో ఒకటి స్టార్ట్ చేయాలని అనుకుంటారు. సో అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే కమ్యూనిటీ ఆఫ్ ఫ్రెండ్స్ అని స్టార్ట్ చేయాలనుకుంటారు. అయితే చాలా మంది ఫ్రెండ్స్ అందరు కలిసి ఆ దేవుడి గురించి, దేవుడి మాటల గురించి చేద్దాం ఆ అని అనుకుంటారు. అనుకుంటే ఆ వీళ్ళందరూ గ్రూప్ ఫామ్ అయ్యి ఒక కమ్యూనిటీ స్టార్ట్ చేద్దాం అనుకుని ఓకే అనుకున్న తర్వాత వాళ్ళలో కొంతమందికి వైఫ్స్ ఉన్నారు, కొంతమంది ఏమో పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. అగస్టిన్ గారికి ఏమో అసలు సరైన క్యారెక్టర్ లేదు. ఇవన్నీ అంటే వైఫ్స్ ఒప్పుకుంటారా లేదా మాతో పనిచేయడానికి, పెళ్లి చేసుకోవాలా ఫియాన్సీస్ ఒప్పుకుంటారా లేదా, ఆ డిస్కషన్ లో మళ్ళీ కమ్యూనిటీ ఆఫ్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి స్టార్ట్ చేయాలనుకున్న ఒక ఆర్గనైజేషన్ అది కూడా ఆగిపోయింది అనమాట. సో ఇది ప్రాక్టికల్ మెయిన్ అగస్టిన్ గారి యొక్క క్యారెక్టర్ ని బట్టి అది ఆగిపోయింది. నెక్స్ట్ అయితే ఈ అగస్టిన్ గారికి చాలా ఆయన ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని భారీగా ఉంచుకోలేదు. ఒక 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 అమ్మాయి తనతో ఉందంటే అమ్మాయి ఉంటది అంతే, అంతవరకే కానీ అది పెళ్లి వరకు వెళ్ళే రిలేషన్ కాదనమాట. సో అలాంటి లైఫ్ తను లీడ్ చేశారు. సో ఎప్పుడు అనుకునేవాళ్ళు అంటే ఒక అమ్మాయిని తన లైఫ్ లో యాక్సెప్ట్ చేసిన తర్వాత సో ఈ అమ్మాయిని మ్యారేజ్ కోసం ఈ అమ్మాయిని నేను ప్రిపేర్ చేస్తున్నాను అనుకునేవాళ్ళు. సో ఆ ప్రిపరేషన్ లో అలా వెళ్ళి చివరికి అది ఫుల్ స్టాప్ అయిపోయి సో అక్కడితో అది ఆగేది కాదు, మళ్ళీ ఇంకొక అమ్మాయిని సెలెక్ట్ చేసుకునేవాళ్ళు, ఆ అమ్మాయిని మళ్ళీ పెళ్లి కోసం రెడీ చేసుకునేవాళ్ళు. అలాగా తను తన లస్ట్ఫుల్ లైఫ్ కి ఒక బానిస అయిపోయాడు. బానిస బ్రతుకు అనమాట అయింది, లస్ట్ కి బానిస బ్రతుకు గా తను ఉన్నాడనమాట. సో ఆ రకంగా తన జీవితం ఉండడం వల్ల తను ఏది స్టార్ట్ చేయాలన్నా తన పాపం తనని వెనక్కి లాగుతూ ఉండేది. అయితే ఆ అలాంటి పరిస్థితులు అంటే ఇప్పుడు ఆ లస్ట్ఫుల్ లైఫ్ లీడ్ చేసేటప్పుడు ఆ తన తనతో పాటు ఉన్న ఒక వ్యక్తి దాదాపు 10-12 years తనతో పాటు ఉన్న వ్యక్తి కూడా తనను విడిచి వెళ్ళిపోతుంది. సో అప్పుడు తనకి దేవుడు అంటే భయం వస్తుంది, తన డెత్ గురించి
తర్వాత జడ్జిమెంట్ గురించి భయం వచ్చి అప్పుడు complete గా తను ఈ ఈ దేవుడి మీద ఆధారపడడం స్టార్ట్ చేస్తాడు. అంటే వరల్డ్లీ ప్లెజర్స్ ఏవి నన్ను సాటిస్ఫై చేయవు, నా నా యొక్క మనసుకి తృప్తినివ్వవు, దేవుడు మాత్రమే నన్ను కాపాడే దేవుడు, నాకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు అని చెప్పి దేవుడి మీద ఆధారపడడం మొదలు పెడతాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ యానీ కిరణ్మయ్య గారికి మనందరి తరపున కృతజ్ఞత వందనములు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అక్క ఫర్ షేరింగ్ దిస్ వండర్ఫుల్ కంటెంట్. మరి ఈ యొక్క బుక్ కన్ఫెషన్స్ ఆఫ్ సెయింట్ అగస్టిన్ అనే ఈ యొక్క గ్రంథము పాశ్చాత్య దేశాల యొక్క సంస్కృతిని, క్రైస్తవ వేదాంతం మొత్తాన్ని కూడా మార్చివేసిన ఒక పునాది లాంటి ఒక గ్రంథం అన్నమాట ఇది. మరి ప్రతిసారి నేను చెప్తా ఉన్నాను, ఎందుకంటే ఈ పుస్తకం అనేది మన జీవితంలో ఒక్కసారైనా మనము ఈ యొక్క కాంటెంట్స్ కి, ఈ పుస్తకంలో ఉన్న సారాంశానికి మనము ఎక్స్పోజ్ అవటం చాలా చాలా మంచిది, చాలా అవసరం. మరి చాలా మందికి రకరకాల కారణాల వల్ల మనం ఈ పుస్తకం మొత్తం చదవలేం. ఒక్కొక్కసారి టైం ఉండదు, ఒక్కోసారి ఈ బుక్ గురించి మనకి అసలు తెలియకపోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఈ బుక్ ఇంగ్లీష్లో, అది కూడా ఓల్డ్ ఇంగ్లీష్లో ఉంది. సో ఈ ఒక ఉదాహరణకి ఈ యొక్క చాప్టర్ 6 అనే చాప్టర్ ఉందనుకోండి, ఒక 20-30 పేజెస్ ఉంటాయి అన్నమాట. అంత పెద్ద లార్జ్ కాంటెంట్, అంత సారాంశం, అదంతా కూడా చదివి దాన్ని కుదించి దాన్ని బాగా మరి మన కొరకు ఆ యొక్క సిరప్ని తీసి ఆ కంటెంట్ యొక్క మనకి ఏమాత్రం ఆ యొక్క మనం మిస్ అవ్వకుండా మనకి చక్కగా ప్రజెంటబుల్గా మనకి తెలుగులో మనం ప్రామిస్ చేసినట్టుగా మరి తెలుగులో మనకు అందజేయటం, ఆ యొక్క కంటెంట్ అంతా చదవటం ఒక ఎత్తు అయితే దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా కృషి పడాలి. ఎందుకంటే నేను చదివాను కాబట్టి నాకు ఆ పెయిన్ నాకు తెలుస్తుంది అనమాట. మా చేత చదివించారు ఈ బుక్, చాలా కొన్ని భాగాలే చదివాం. ఇట్స్ ఎ వెరీ పెయిన్ఫుల్ ఎక్సర్సైజ్ నాకు తెలిసింది. ఎందుకంటే అది ఒక్కొక్కసారి ఆ కాంప్లెక్స్ సెంటెన్సెస్ అర్థం అవ్వవు, అసలు ఏం చెప్తా ఉన్నాడు ఈ రచయిత అని. అలాంటిది అర్థం చేసుకొని మన కొరకు ఇవ్వటం అనేది చాలా మరి శ్రమతో కూడిన ఒక మంచి పరిచర్య మనకి సహోదరి యానీ కిరణ్మయ్య గారు మనకి ఈరోజు అందించారు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరి మనందరి తరపున సహోదరికి నేను వందనములు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఇది బుక్ యొక్క ప్రత్యేకత మనకు తెలియాలంటే అంతకుముందు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పానండి. ఏంటంటే ఆర్సి స్ప్రౌల్ అనే గొప్ప దేవుని సేవకుడు వాళ్ళ గ్రాండ్ మదర్ అడిగిందంట, బాబు ఈ బుక్ చదివావా అని. ఎప్పుడు అడిగిందంటే ఆయన సేవ ప్రారంభంలో అడిగిందంట. అప్పుడు ఆయన అన్నాడంట, నేను చదవలేదు అని. అప్పుడు ఆమె గ్రాండ్ మదర్ కాబట్టి కొద్దిగా చనువుతోటి ఒక మాట అందంట, నువ్వు సిగ్గుపడాలి ఈ బుక్ నువ్వు చదవనందుకు అని కొద్దిగా గట్టిగా స్వాతంత్ర్యంతో అందంట. వెంటనే తీసి చదివాడంట ఈ బుక్ని. అంటే ఆ పాశ్చాత్య దేశాల్లో దేవుని సేవకుల యొక్క వాళ్ళ పునాదులు మనం చూస్తే ఇలాంటి పుస్తకాలే, ముఖ్యంగా ఇలాంటి పుస్తకాలే వారి విశ్వాస జీవితంలో గొప్ప పునాదులు. మరి ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో సంఘాలని, కుటుంబాలని, పిల్లల్ని ప్రభావితం చేసిన గొప్ప గ్రంథం ఇది, ది కన్ఫెషన్స్ ఆఫ్ అగస్టిన్. సో ఇప్పటికీ మనం మరి సహోదరి చెప్పినట్లు 13 భాగాలు ఉన్నాయి దీంట్లో. 13 ఇదొక పెద్ద గ్రంథము, గ్రంథాలున్న గ్రంథం ఇది, పుస్తకాలు ఉన్న పుస్తకం ఇది. సో ఒక్కొక్క మొత్తం 13 అనేవి చిన్న ఒక బుక్ సైజ్ ఉండే అన్నమాట. అలాంటి 13లో ఈ రోజుతో మనం 6 ముగించుకున్నాం. దేవుని చిత్తమైతే దేవుని మహాకృపను బట్టి మిగిలిన సెషన్స్ కూడా మనం ముగించుకుంటాం. దయచేసి ప్రార్థన చేయండి. ఇది రికార్డ్ చేస్తున్నాం కనుక మీకు రికార్డ్ అవైలబుల్గా కూడా ఉంటుంది. మరి మన మధ్యలో ఉన్న పాస్టర్ నిర్మల్ కుమార్ గారు, మీరు చిన్న ప్రార్థన
చేస్తే మనం ముందుకు వెళ్దామండి. నెక్స్ట్ సెషన్ నేను హెర్మెన్యూటిక్స్ లో మిగిలిన భాగము ఒక హాఫ్ అన్ అవర్ తో నేను షేర్ చేసి క్లోజ్ చేస్తానండి. పాస్టర్ నిర్మల్ కుమార్ గారు మీకు అనుకూలంగా ఉంటే చిన్న ప్రార్థన చేయండి బ్రదర్, ముందుకు వెళ్దాం. మహాపరిశుద్ధ తండ్రి, క్షేమగల ప్రభా, మీకు తెలుస్తున్న నామకు వదనాలు, స్తుతులు, స్తోత్రాలు, మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తాము. తండ్రి అసిస్టెంట్ గురించి మీకు వందనాలు, స్తోత్రాలు. నేను సేవకులు కూడా మా ముందు సమయంలో కొన్ని నిమిషాలు బోధించిపోతుండగా అయ్యా మాతో మాట్లాడి మా దర్శించిన తండ్రి, ఈ జూమ్ మీటింగ్ ఎవరైతే పాల్గొన్నారో అందరూ కూడా వాళ్ళ రీతిని కృప చూపించి నువ్వు సహాయం చేయమని నీ సంధి కూడా తోడుగా ఉంచి బలపరుస్తున్నాడు. నజరేయుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మరి సామ్సంగ్ SM210 అన్న ఫోన్ ఎవరు దయచేసి మీరు చెప్పగలరా అండి? మీరు ఎవరు అని కొస్తే పరిచయం చేసుకుంటారా? జస్ట్ ఫర్ మాకు తెలియడానికి కోసం, మీకు అనుకూలంగా ఉంటే మీరు ఎక్కడి నుంచి జాయిన్ అయ్యారు ఒకసారి పేరు చెప్పగలిగితే బాగుంటుందండి. సామ్సంగ్ అన్న ఫోన్. సిస్టర్ ప్రైజ్ లాడ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ సిస్టర్. ఓకే, సో లాస్ట్ టైం మనము ఈ హెర్మెన్యూటిక్స్ లోని మనము ప్రయాణం చేస్తా ఉన్నాం. హెర్మెన్యూటిక్స్ అంటే ద ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ ఇంటర్ప్రెటింగ్ ద స్క్రిప్చర్స్. మరి లేఖనాలని, దాని భావాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సిన అదొక ఆర్ట్ అని, ఒక స్కిల్, ఒక కళ అని, అలాగే అది ఒక సైన్స్. ఆర్ట్ ఎందుకంటే మరి ఆ అంతరంగంలో నుంచి ఒక ప్రవాహం లాగా, ఒక స్వేచ్ఛతో కూడిన ఒక ప్రవాహం లాగా బయటికి రావాల్సిన ఒక డిజైన్ ఉంది ఈ యొక్క బైబిల్ని మనం ఇంటర్ప్రెట్ చేసే విషయంగా. కనుక ఇట్స్ అన్ ఆర్ట్. అదే సమయంలో దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అది సైన్స్. సో ఈ సెషన్స్ అన్ని కూడా, ఈ ఇంట్రడక్షన్ అంతా కూడా మనం గడిచిన సెషన్స్ లో మనం చూసుకున్నాం. లాస్ట్ టైం మనం చెప్పుకున్నది ఏంటంటే ప్రిన్సిపలైజింగ్ ఈజ్ ప్రిఫర్డ్ టు అలిగరైజింగ్. మరి కుందేలు తాబేలు అన్న కథ మనము ఎందుకు చెప్పుకుంటామంటే ఒక గంభీరమైన ఒక జీవిత పాఠాన్ని మనం నేర్చుకోవడానికి, లేదా ఎవరికైనా చెప్పడానికి, లేదా ఒక పెద్ద విషయాన్ని చిన్న మాటలో చెప్పడానికి కుందేలు తాబేలు కథలాగా ఉంది, వీడు కుందేలురా లేకపోతే వీడు తాబేలు అని మనం ఆ యొక్క కథని దాని వెనుకున్న గంభీరమైన విషయం కోసం మనం చిన్నది వాడుకుంటాం. మన బైబిల్ చదివేటప్పుడు కూడా చాలా మంది ఇలాంటి సూత్రాన్ని వాడుతూ ఉంటారు. మనమే కాదు, 2000 సంవత్సరాల క్రైస్తవ చరిత్రలో గొప్ప గొప్ప దైవజనులు కూడా ఇలాంటి అలిగరైజింగ్ అంటే ప్రతి మనం చదువుతున్న వాక్య భాగంలో నిగూఢమైన ప్రతి దాంట్లో ఒక గొప్ప సత్యం దాగి ఉంది అన్న ఒక సూత్రం. మామూలు మాటలు చెప్పాలంటే కుందేలు తాబేలు కథ సూత్రం. దీన్ని మనం అప్లై చేస్తూ ఉంటాం, తెలియకో తెలుసో. ఇది సార్వత్రిక ఇవాంజలిస్టిక్ సంఘాల యొక్క నాయకులు, ప్రస్తుత సమకాలీన నాయకులు కొంతకాలంగా దీన్ని పరిశోధన చేసి ఈ పద్ధతి ప్రమాదకరమైన పద్ధతి కనుక దీనిని మనం వాడొద్దు, రిజెక్ట్ చేశారు. ఎందుకు అంటే రచయిత, దేవుని వాక్యాన్ని రాసిన రచయిత ఒక అర్థంతో రాశాడు. ఆ అర్థాన్ని మిస్ అవుతాం మనం ఈ కుందేలు తాబేలు సూత్రాన్ని పాటించి అర్థం చేసుకుంటే కనుక. సో ద ఇంటెండెడ్ మీనింగ్ ఆఫ్ ద ఆథర్ విల్ బి మిస్డ్ అవుట్ మనం కానీ అలిగరైజ్ చేస్తే కనుక. వాట్ ఈస్ ద ఆల్టర్నేట్? ఈ ప్రత్యామ్నాయం ఏంటంటే ఏమంటారు, శాస్త్రబద్ధమైన సూత్రాలని లేకపోతే నియమాలని రాబట్టుకొని. మనం బైబిల్ చదువుతా ఉన్నప్పుడు ఒక శాస్త్రబద్ధమైన నియమాల్ని రాబట్టుకోవాలి. దానికి ఒక ఎగ్జాంపుల్ మనం చూసాం. ఏంటంటే అహరోను యొక్క మొదటి 2 కుమారులు, వాళ్ళ పేర్లు చెప్పగలరండి ఎవరైనా? నాదాబు, అబీహు. ఎస్, థ్యాంక్ యూ సిస్టర్. నాదాబు, అబీహు అనే వాళ్ళు ఒక స్ట్రేంజ్ ఫైర్, వాళ్ళు యెహోవా ఆజ్ఞాపింపని ఒక అగ్నిని వారు, లేకపోతే ఒక ధూపాన్ని వాళ్ళు దేవునికి సమర్పించడం అనేది ఆ యొక్క ఎగ్జాంపుల్ మనం చూసాం.
దాంట్లో ఈ యొక్క ప్రిన్సిపల్స్ నియమాలు, ప్రిన్సిపలైజింగ్ అంటే నియమాలను రాబట్టుకోవటం అనేది ఎట్లా అన్నది మనం చూసాం. ఈ హెర్మెన్యూటిక్స్ అనే సబ్జెక్ట్ లో మొదటి 7 అధ్యాయాలు ఏ విధంగా మనం అప్లై చేసుకొని దేవుని వాక్యాన్ని రాబట్టుకోవచ్చు అన్నది మనం ఈ యొక్క చాప్టర్ లో మనం నేర్చుకుంటూ ఉన్నాం. సో ఈ ఎగ్జాంపుల్లో మనం చివరికి ఆ 2 సూత్రాలు లేదా 2 నియమాలు ఏంటి ఆ యొక్క టెక్స్ట్ లో, అంటే ఈ నాదాబు అబీహులు ఆ యొక్క సంఘటన, ఆ రచయిత రాసిన ఆ యొక్క సంఘటనలో నుంచి 2 నియమాలు మనం తీసుకున్నాం. ఇదంతా కూడా టెక్స్ట్ బుక్ లో ఉన్నదే నేను మీకు షేర్ చేస్తా ఉన్నాను. ఏంటి ఆ నియమాలంటే, వాళ్ళు విల్ వర్షిప్ చేశారు, అంటే స్వీయ ఆరాధన. దేవుడు నియమించిన ఒక పద్ధతి చొప్పున దేవుని యొక్క వాక్యానుసారమైన లేకపోతే ఆ యొక్క ఆజ్ఞానుసారమైన ఇన్స్ట్రక్షన్ ప్రకారం కాకుండా వాళ్ళ సొంత చిత్తానుసారమైన ఆరాధన, ఆ ధూపాన్ని ఇచ్చారు. అది ఒక సూత్రం లేకపోతే నియమం. మరి మన ఆరాధన, మన యొక్క సమస్తము దేవునికి ఏమైతే మనం చేస్తా ఉన్నామో అది ఎలా ఉంది? స్వీయ ఏమంటారు, విల్ వర్షిప్పా, లేకపోతే దేవుడు చేత నడిపించబడుతున్న వర్షిప్పా? అది 2వ నియమం మనం నేర్చుకున్నది ఏంటంటే, దేవుని కృపా కనికరాలు దేవుడు మాత్రమే ఇనిషియేట్ చేయాలి. వీ కెనాట్ ఇనిషియేట్ గాడ్స్ గ్రేస్ అండ్ మర్సీ. దేవుని యొక్క కృప, దేవుని కనికరము మనము ప్రారంభించలేము, మనము పుట్టించలేము ఆయనకి. అది ఆయనకి పుట్టుతుంది అంతే. మనము కేవలము స్పందించేవారము. ఒకవేళ నా క్రియల ద్వారానో, నా ఆరాధన ద్వారానో, నా ఏదైనా ఒక దాని ద్వారా నేను దేవునిలో నా మీద ఆయనకి కృపను పుట్టించగలను అనుకుంటాం అనేది ఒక అర్థం లేని ఒక నమ్మకం అనమాట. అది సత్యం కాదు. సో వీ కెనాట్ ఇనిషియేట్ గాడ్స్ గ్రేస్ ఆర్ గాడ్స్ మర్సీ. ఇది 2వ ప్రిన్సిపల్. ఈ రెండింటిని మనం అప్లై చేసుకుంటానికి మనము ఈ యొక్క పాత నిబంధనలో ఉన్న ఆ టెక్స్ట్ లో నుంచి ప్రిన్సిపలైజింగ్, ఈ కుందేలు తాబేలు కథ సూత్రాన్ని మనం అక్కడ వాడకుండా శాస్త్రబద్ధమైన నియమాలని మనము రాబట్టుకుంటాం అనేది ఆ యొక్క విషయానికి ఒక ఎగ్జాంపుల్ మనం చూసుకున్నాం. ఇప్పుడు 2వ ఎగ్జాంపుల్ మనం చూసుకుందాం ఈరోజు. 2వ ఎగ్జాంపుల్ మరి ఫస్ట్ టెంప్టేషన్ బై సేటన్, ఆదికాండం 3వ అధ్యాయంలో ఉంటుంది. దయచేసి ఒకసారి చదువుకుందామండి. అది ఈరోజు సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే an analysis of temptation process in Genesis 3. మరి సాతానుడికి అవ్వకి మధ్య జరిగిన ఆ యొక్క ఆ టెక్స్ట్ ని, ఆ యొక్క ఫస్ట్ టెంప్టేషన్ రికార్డ్ ని మనం 2వ ఎగ్జాంపుల్ గా చూసుకుంటూ దాంట్లో నుంచి ప్రిన్సిపలైజింగ్, శాస్త్రబద్ధమైన నియమాలను ఏ విధంగా లాక్కోవచ్చు. శాస్త్రబద్ధమైన నియమాలు అని ఎందుకు అంటున్నామంటే, ఏ నియమం పడితే ఆ నియమం మనం లాక్కోవడానికి కుదరదు. మరి దాని చారిత్రాత్మక కాదు, చారిత్రక, సాంస్కృతిక లేకపోతే సంస్కృతిక మరి నేపథ్యము లేకపోతే దాని యొక్క కాంటెక్స్ట్ దాంట్లో నుంచి అబ్జర్వ్ చేసుకుంటూ పదాల యొక్క అర్థము, పద కూర్పు దానిని ఆ స్పృహలో ఉంటూ థియలాజికల్ అనాలిసిస్, వేదాంత పరంగా అసలు అప్పుడు విషయంలో ఆ సమయానికి దేవుని గురించిన ప్రత్యక్షత గురించిన వెలుగు మిగిలిన ప్రత్యక్షతలకి వ్యతిరేకంగా ఉండకుండా ఆ యొక్క థియాలజీ ఏం చెప్తుంది ఆ టైంకి, దీనిని మన్నన చేసుకుంటూ వ్యాకరణము లేకపోతే ఇది చరిత్ర చెప్తా ఉందా, లేకపోతే ఇదేమన్నా ప్రవచనమా, ఇదేమన్నా కీర్తన, ఇదేమన్నా సామెతలా, లేకపోతే ఇదేమన్నా అంత్య దినాలకు సంబంధించిన సాహిత్యమా, దీన్ని కూడా గమనించుకుంటూ మనము నియమాలని రాబట్టుకోవడం అనేది శాస్త్రబద్ధమైన నియమాలను రాబట్టుకోవడం. మనం నియమాలను ఎట్లయినా రాబట్టుకోవచ్చు, కానీ దెర్ ఈజ్ అ వే. మనం ఖచ్చితంగా శాస్త్రబద్ధమైన నియమాలను రాబట్టుకోవడం అనేది మనం నేర్చుకుంటా వచ్చాం. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూసుకుంటాం.
ఒకసారి మనం ఈ యొక్క భాగాన్ని చదువుకుందామండి. దయచేసి చదువుతారండి. ఆదికాండము 3వ అధ్యాయము 1-6 వచనాలు. ఫస్ట్ టెంప్టేషన్, మరి మానవ చరిత్రలో మొట్టమొదటి శోధన. ఈ శోధన తీరు యొక్క విశ్లేషణ మనం చూద్దాం ఇప్పుడు. ఒకసారి చదువుదాం సిస్టర్. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదయుండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు, మీరు చావకుండున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పము తానేను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదినయుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరు, చాలు బ్రదర్ అక్కడికి 6 వరకు. చాలు, 6 వరకు చాలు సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. మరి ఇది చదివినప్పుడు దీంట్లో నుంచి మనము నియమాలు లేకపోతే ప్రిన్సిపల్స్ మనం ఏ విధంగా రాబట్టుకోవచ్చు, ఈ ప్రిన్సిపల్స్ రాబట్టుకుంటూ అనేది ఒక శ్రేష్టమైన లెజిటిమేట్ హెర్మెన్యూటిక్స్, అంటే వాక్యాన్ని దాని భావాన్ని బయటికి దాన్ని రాబట్టుకోవడం అనే ఒక ప్రక్రియలో మరి ఒక మంచి అధికారికత కలిగిన ఒక మంచి ఏమంటారు లెజిటిమేట్ గా ఒక న్యాయబద్ధమైన, ఒక హేతుబద్ధమైన, ఒక గట్టి బలమైన, మరి టైం టెస్టెడ్, అంటే అనేక తరాలుగా మరి రచయిత యొక్క ఆ యొక్క మీనింగ్ ఏంటి అని ఆల్మోస్ట్ మనము దానిని అప్లై చేసుకోవడానికి మంచి ఆరోగ్యకరమైన ఒక విధానం ఏంటంటే ప్రిన్సిపలైజింగ్ అంటే ప్రిన్సిపల్స్ అంటే మనకు తెలుసు కదా, దాన్ని సూత్రాలు కానీ నియమాలు కానీ అనొచ్చు. మనం నియమాలు అనటానికి మనం నిర్ణయించుకున్నాం, ఎందుకంటే సూత్రాలు అంటే ఫార్ములాస్ అని కూడా వస్తుంది కాబట్టి నియమాలు అని అనుకున్నాం. ప్రిన్సిపల్స్ నియమాలు, ప్రిన్సిపలైజింగ్ నియమాలను రాబట్టుకోవడం. ఎట్లా రాబట్టుకోవడం? శాస్త్రబద్ధమైన నియమాలను రాబట్టుకోవడం. అది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఈ యొక్క మనం వాడుతున్న ఈ టెక్స్ట్ బుక్, హెర్మెన్యూటిక్స్ టెక్స్ట్ బుక్ లో సెకండ్ ఎగ్జాంపుల్ ఇది మనం చదువుకున్నది. దీంట్లో 6 కాన్సెప్ట్స్, 6 ప్రిన్సిపల్స్ అతను ఆ రచయిత మన ముందుంచాడు. అవి ఏంటంటే మ్యాక్సిమైజింగ్ ద రిస్ట్రిక్షన్. ఏదైతే చేయొద్దని దేవుడు చెప్పాడో ఈ సాతానుడు దాన్ని ఎక్కువ చేసి చూపించటం, నెంబర్ 1. నెంబర్ 2, మినిమైజింగ్ ద కాన్సిక్వెన్సెస్. పర్యవసానాలని చాలా తక్కువ చేసి చూపించటం. 3వది, మిస్లేబులింగ్ ద యాక్షన్. మరి దేవుడు ఒకటి చెప్తే మరి ఒక పేరు ఇవ్వటం దానికి. తర్వాత మిక్సింగ్ గుడ్ అండ్ ఈవిల్, మంచిని చెడుని, గుడ్ అండ్ ఈవిల్ ని మిక్స్ చేసేయడం. అలాగే మిక్సింగ్ సిన్ విత్ బ్యూటీ, పాపాన్ని మరి అందం సౌందర్యంతో కలపటం. లాస్ట్ గా మిస్అండర్స్టాండింగ్ ద ఇంప్లికేషన్స్. మరి ఇంప్లికేషన్ అంటే ఏంటంటే ఒక దాని ఎఫెక్ట్ ఫ్యూచర్ లో మరి ఒక దాని మీద ఉండటం, ఒక దాని ప్రభావము భవిష్యత్తులో మరి ఒక దాని మీద ఉండటాన్ని ఇంప్లికేషన్ అంటాం. సో మిస్అండర్స్టాండ్ చేసుకుంది ఈవ్ ఆ యొక్క ఇంప్లికేషన్స్. సో ఈ 6 థింగ్స్ మనం చూద్దాం. నెంబర్ 1, మ్యాక్సిమైజింగ్ ద రిస్ట్రిక్షన్. నెంబర్ 2, మినిమైజింగ్ ద కాన్సిక్వెన్సెస్. నెంబర్ 3, మిస్లేబులింగ్ ద యాక్షన్. నెంబర్ 4, మిక్సింగ్ గుడ్ అండ్ ఈవిల్ అండ్ మిక్సింగ్ సిన్ విత్ బ్యూటీ అండ్ మిస్అండర్స్టాండింగ్ ద ఇంప్లికేషన్స్. ఫస్ట్ది మ్యాక్సిమైజింగ్ ద రిస్ట్రిక్షన్. ఈ యొక్క హవ్వకి సాతానికి జరిగిన సంభాషణ మరి సహోదరి ప్రసిద్ధ గారు మనకి చదివి వినిపించారు. ఆదికాండం 3వ అధ్యాయం 1-6 వచనాలు మనం చదువుకున్నాం. ఇప్పుడు మనం వర్స్ బై వర్స్ అసలు దీనిని విశ్లేషిద్దాం. ఎందుకు మనం విశ్లేషిస్తున్నాం, ఎందుకు స్టడీ చేస్తున్నాం అంటే ఈ యొక్క నియమాలు రాబట్టుకోవడానికి.
ఓకే, ఈ యొక్క ఇప్పుడు ఈ 6 విషయాలు సాతానుడు హవ్వతో మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క అవ్వని శోధించడానికి ఆయన చేసిన సంభాషణలో ఇలాంటి మరి ఈ విషయాలు ఈ రోజు ఆధునిక మన సమకాలీక విశ్వాసుల జీవితాలతో కూడా వాడు సంభాషిస్తూ శోధిస్తూ ఇలాంటి విషయాలనే వాడు వాడుకుంటా ఉంటున్నాడు మనం గమనించినట్లయితే. ఇక్కడ మొదటి వచనంలో మనం చూస్తాం, ఆదికాండం 3వ అధ్యాయం 1. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో, జాగ్రత్తగా విందాం మనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అసలు దేవుడు ఏం చెప్పాడు చూద్దాం. 2వ అధ్యాయంకి వెళ్దాం. ముందు అధ్యాయం ఆదికాండం 2వ అధ్యాయంలో 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 3వ అధ్యాయంకి వద్దాం. 1వ వచనంలో ఈ యొక్క సాతానుడు హవ్వతో అడుగుతున్న క్వశ్చన్ చూడండి, ఏమంటున్నాడు? ఆల్ ద ట్రీస్, హెబ్రీ తర్జుమాలో ఏముందంటే, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పాడా అంటే, అన్ని చెట్ల ఫలాలు తినద్దని చెప్పాడా అంటున్నాడు. యుక్తిగా మాట్లాడు. అంటే అక్కడ ఏంటి ఐడియా? ఆమె మైండ్ ఒక చెట్టు మీదకి తీసుకురావాలి. అది అన్నమాట. అక్కడ ఏంటైతే చేయకూడదని చెప్పాడో దేవుడు, దానిని మ్యాక్సిమైజ్ చేసి చూపించాల. అది వాడి యొక్క ఇది. అంతేకాదు, అక్కడ కొన్ని వందల చెట్లు ఉండొచ్చు, ఎంజాయ్ చేయడానికి ఎంతో ప్లెజరబుల్ ట్రీస్ ఉండొచ్చు, ఎన్నో విషయాలు ఆ తోటలో ఉన్నాయి, చేయదగినవి, సంతోషకరమైన ఒక 1000 ఉండుండొచ్చు. కానీ ఒక చెట్టు మీదకి తీసుకురావాలా హవ్వ మైండ్. ఆ ఒక చెట్టు యొక్క ఆ పరిధిని చేయొద్దు అన్న ఆ రిస్ట్రిక్షన్ ని ఎక్కువ చేసి చూపించాలి ఆమెకి. అది ఆ ఉద్దేశం అన్నమాట. ఇప్పుడు సాతానుడు ఈ ప్రశ్న అడిగినప్పుడు అసలు దేవుడు హవ్వతో ఎలాంటి సంభాషణ చేశాడు, అసలు ఏం చెప్పాడో సైతానికి తెలియక కాదు, తెలిసే అడిగాడు. తర్వాత దేవుని యొక్క మాటల్ని బాహాటంగా దాన్ని కొద్దిగా అలికినట్టు ప్రదర్శించాడు అనమాట. ఆమె యొక్క కళ్ళు, హవ్వ యొక్క కళ్ళు, దేవుడు ఏమైతే ఆనందించి ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పాడో మిగతా అన్ని, ఇక్కడ ఏముంది 2వ అధ్యాయంలో మరి 16వ వచనంలో, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చు. ప్రతి వృక్ష ఫలములను నిరభ్యంతరంగా తినవచ్చు. ఈ యొక్క ఎంజాయ్ చేయవలసిన అనేకమైన విషయాలు ఆ ట్రీస్ ఈ కేసులో, వాటి మీద నుంచి తన మైండ్, తన కళ్ళు మళ్ళించి ఏం చేయాలా? ఫర్బిడెన్ థింగ్ మీద దృష్టి ఉంచేటట్టు చూడాలి. అది వాడి యొక్క పన్నాగం. టు ఫోకస్ ఆన్ ద వన్ ఫర్బిడెన్ థింగ్, నిషేధించబడిన ఒకే ఒక దాని మీద తన మనస్సు ఉంచేటట్టు చేయడం సాతాను యొక్క పన్నాగం. ఒక ప్రక్కన కొన్ని వేల ప్లెజరబుల్ థింగ్స్ ఉన్నాయి ఆ తోటలో, సంతోషించడానికి, ఆనందించడానికి కొన్ని వేల విషయాలు ఉన్నాయి బయట. దేవుడు నిషేధింపనివి, కానీ దేవుడు వద్దన్నది ఒకటే ఒకటి ఉంది. అది మ్యాక్సిమైజ్ చేసి చూపించాలా, హవ్వ యొక్క దృష్టి దాని మీదకి మళ్ళించాలి. అది వాడి పన్నాగం. దీనిని ఫస్ట్ ప్రిన్సిపల్ గా, ఫస్ట్ కాన్సెప్ట్ గా ఏమన్నాడంటే, మ్యాక్సిమైజింగ్ ద రిస్ట్రిక్షన్. మరి దేవుడు ఏమైతే చేయొద్దన్నాడో దానిని ఎక్కువగా చేసి చూపించడం. ఓకే, రెండవది మినిమైజింగ్ ద కాన్సిక్వెన్సెస్. ఇప్పుడు ఈ యొక్క హవ్వని రెడీ చేసుకున్నాడు 2వ స్టెప్ కి. ఏంటా 2వ స్టెప్? పర్యవసానాల్ని చాలా తక్కువ చేసి చూపించడానికి పూనుకున్నాడు.
ఇక్కడ హవ్వ ఏం చెప్పింది? మనం నెక్స్ట్ వచనం చూస్తే, అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. ఇక్కడ ఈ యొక్క మాటలు విన్నాడు సాతాను. మాటలు విని ఏమంటున్నాడు చూడండి, 4వ వచనం, అందుకు సర్పము మీరు చావనే చావరు. బోల్డ్గా చెప్తున్నాడు, యు విల్ నాట్ ష్యూర్లీ డై. మీరు అనుకున్నంత బ్యాడ్ గా ఉండవు దేవుడి యొక్క మాటలు. ద రిజల్ట్స్, ఫలితాలు దేవుడు చెప్పినంత మరీ బ్యాడ్ గా ఉండవు అంటున్నాడు. మినిమైజింగ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్, పాపము యొక్క పర్యవసానాలు చాలా తగ్గించి చూపిస్తున్నాడు. ఇది 2 రకాలుగా చూపించాడంట. ఒకటి ఏంటంటే, ఈ యొక్క హవ్వతో చెప్తా ఉన్నప్పుడు, మీరు కానీ ఇది తింటే దాని పర్యవసానాలు, ఆ యొక్క పాపపు పర్యవసానాలు దేవుడు చెప్పినంత తీవ్రంగా ఏముండవు అన్నది ఫస్ట్ విధానంగా చెప్పాడు. రెండోది అంటే, ఈ మినిమైజింగ్ ద కాన్సిక్వెన్సెస్ లో సాతాను హవ్వతో 2 విధాలుగా చెప్పాడు. మొదటిది ఏంటంటే, మీరు అనుకున్నంత తీవ్రంగా ఏముండవు ఈ యొక్క ఏమంటారు, కాన్సిక్వెన్సెస్, పర్యవసానాలు. రెండోది ఏమంటున్నాడంటే, ఆమె ఆమె యొక్క అటెన్షన్ అంతా కూడా పూర్తిగా ఈ తినద్దన్న చెట్టు మీదకి తీసుకురావాలి. అదే సమయంలో ఆమె ఆ యొక్క పర్యవసానాల్ని మర్చిపోవాలి. సెకండ్ ఏమిటంటే, షీ షుడ్ ఫోకస్ హర్ అటెన్షన్ కంప్లీట్లీ ఆన్ ద ట్రీ దట్ షీ ఫర్గాట్ అబౌట్ దోస్ కాన్సిక్వెన్సెస్. సైతాన్ యొక్క యుక్తి ఏంటంటే, పర్యవసానాలని తక్కువ చేసి చూపించటం అనేది, దేవుడు చెప్పినంత తీవ్రంగా ఏముండవు అని చెప్పటం. ఆమె ఏం చేసింది, ఆ యొక్క పర్యవసానాల మీద నుంచి ఆ చెట్టు మీదకి దృష్టి పెట్టేసింది. మూడోది, ద థర్డ్ స్టెప్, మిస్లేబులింగ్ ద యాక్షన్. మరి దేవుడు చెప్పిన దానికి వేరే పేరు, వేరే నిర్వచనం ఇచ్చాడు. దానికి ఒక వేరే పేరే పెట్టేసాడు ఏకంగా. 5వ వచనంలో చూద్దాం. అది 5వ వచనంలో, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఇక్కడ సేటన్ ప్లాంటెడ్ సస్పిషన్ ఇన్ ఈవ్స్ మైండ్. మరి హవ్వ యొక్క మనస్సులో అనుమానం అనేది నాటేశాడు అప్పటికే. ఇట్స్ ఫర్బిడెన్ నాట్ బికాస్ ఇట్ వుడ్ ఇంజ్యూర్, బట్ బికాస్ గాడ్ డిడ్ నాట్ విష్ టు బీ లైక్ హిమ్. మరి ఏం చెప్తున్నాడంటే, నిషేధించాడు దేవుడు, తినొద్దన్నాడు. ఎందుకంటే నీకేదో హాని జరుగుతుందని కాదు, ఆయనలాగా నువ్వు ఉండకూడదని. సో లేబుల్ మార్చేశాడు. ఈ హోల్ దేవుని యొక్క ఏమైతే దేవుడు చెప్పాడో చేయొద్దన్న ఆ యొక్క పని యొక్క పేరు మార్చాడు. మీరు అనుకుంటున్నట్టు మీ మేలు కొరకు కాదు, కానీ మీరు ఎక్కడ ఆయనకిలాగా ఉంటారో అది జరగకూడదని అని చెప్తా ఉన్నాడు. తర్వాత పాపము యొక్క లిస్టులో నుంచి ఈ యొక్క తినటం అనే దాన్ని చాలా జాగ్రత్తగా తొలగించేశాడు. సాతానుతో హవ్వతో మాట్లాడుతూ సాతాను ఏం చేశాడంట, ఈ యొక్క మీరు ఆ చెట్టు ఫలమును తినటం అనేది పాపపు లిస్టులో లేదు అని చెప్పేశాడు. బై మిస్లేబులింగ్ ఇట్. ఎలా చేశాడంటే, దాని యొక్క స్వభావం అంతటిని మార్చి చెప్పాడు. ఇది మీరేదో మీకు కీడు జరుగుతుంది, మీకేదో ఇంజ్యూర్ అవుతుంది, మీరేదో దెబ్బతింటారని కాదు, కానీ దేవుడిలాగా దేవతల వల్లే మీరు ఉంటారు. అది దేవుడికి, అది ఆయనలాగా మీరు ఉండకూడదు అని తినొద్దంటున్నాడు అని దానికి లేబుల్ అంతా మార్చేసాడు. దాని స్వభావ సిద్ధమంతా, దాని పేరే మార్చేసి ఇది పాపం లిస్టులో లేదని చెప్పేశాడు. నెక్స్ట్ ఇంకొక మాట చెప్పుకొని ముందుకెళ్దాం. దీంట్లో ఈ ఫ్రూట్ మీరు తినడం వల్ల ఏం చెప్తున్నాడు సాతాను,
మీకు కలిగి ఉన్న కాన్షియస్నెస్ కంటే ఎక్కువ కాన్షియస్నెస్ నీకు వస్తుంది హవ్వా. ఇప్పుడు నీకు కొంత స్పృహ ఉంది అన్ని విషయాల్లో. నీ అంతరంగంలో కొంత మరి వెలిగించబడిన ఒక స్థితి ఉంది. నువ్వు ఫ్రూట్ తింటే అది ఇంకా ఎక్కువ అవుతుంది అని చెప్పాడు. ఇంకా సంపూర్ణత ఎక్కువ అవుతుంది నీకు. యూ విల్ బికమ్ మోర్ కంప్లీట్ పర్సన్ అని చెప్పాడు. అయితే హవ్వ ఏమనుకుంది? అంతవరకు ఇది నిషేధించబడిన చెట్టు ఫ్రూట్ అనుకుంది. అది ఒకవేళ తింటే అవిధేయత అనుకుంది. కానీ ఇప్పుడు ఏమనుకుంటుంది? అవసరం అనుకుంటుంది. అప్పుడు దాకా ఆ నిషేధించబడిన చెట్టు ఫలము తినటం అనేది ఒక అవిధేయత దేవుడికి అనుకున్న హవ్వ ఈ సంభాషణలో, ఈ శోధనలో ఏమనుకుంది? ఇప్పుడు తినటం అవసరం అనుకుంది. నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. వెంటనే చాలా త్వరితంగా క్విక్లీ సాతాను ఇంకొక విషయం యాడ్ చేశాడు. తన యొక్క శోధనకి బలం చేకూర్చడానికి ఏం చేశాడంటే మిక్సింగ్ గుడ్ అండ్ ఈవిల్, మంచి చెడుల్ని కలిపేశాడు. ఇది 6వ వచనంలో మనం చూడగలం. ద వుమన్ సా దట్ ద ఫ్రూట్ ఆఫ్ ద ట్రీ వాస్ గుడ్ ఫర్ ఫుడ్. మరి 6వ వచనంలో ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదని చూసిందంట. సిఎస్ లూయిస్ అనే ఒక గొప్ప దేవుని సేవకుడు ఆయన ఏమన్నాడంటే, ద ఈవిల్ ఈజ్ ఆఫెన్ ఏ పర్వర్షన్ ఆఫ్ సంథింగ్ గుడ్ దట్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్. అసలు చెడుతనం అంటే ఏంటి? చెడు అంటే ఏంటంటే దేవుడు సృష్టించిన ఒక మంచిని వక్రీకరించటమే చెడుతనము. ఒక చెడు ఈవిల్ అని. ఈవిల్ ఏంటి? దేవుడు సృష్టించిన ఒక మంచిని పర్వర్ట్ చేయటం, లేకపోతే వక్రీకరించటం, అదే చెడు అని అన్నాడు సిఎస్ లూయిస్. ఇక్కడ మంచి చెడుల్ని కలిపేసి చూపిస్తా ఉన్నాడు. మిక్సింగ్ గుడ్ అండ్ ఈవిల్. ఆమె ఏం చూస్తా ఉంది ఇక్కడ 6వ వచనంలో? స్త్రీ ఆ వృక్షం ఆహారంనకు మంచిదని చూస్తాం. ఓకే, నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. 5వ స్టెప్, అది 6వ వచనంలో మధ్యలో ఉంటుంది. షీ సా దట్ ద ఫ్రూట్ ఆఫ్ ద ట్రీ వాస్ ప్లీజింగ్ టు ద ఐ. ఇక్కడ ఏముందంట 6వ వచనంలో? మరి ఆ వృక్షము కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు నై ఉండుట చూచినప్పుడు ఆమె చూసిందంట. షీ సా ద ఫ్రూట్ ఆఫ్ ద ట్రీ వాస్ ప్లీజింగ్ టు ద ఐ. ఇక్కడ ఏంటంటే మిక్సింగ్ సిన్ విత్ బ్యూటీ. ఆమె పాపమును ఏం చేసింది? అందము, రమ్యమైనది అని, అందమైందని, అలాగా ఈ మాటలు అందాన్ని, రమ్యతని, రమ్యమైన ఆ యొక్క స్థితిని కలుపుతా ఉంది. మిక్సింగ్ సిన్ విత్ బ్యూటీ. ఈ యొక్క శోధన అనేది చాలాసార్లు ఇట్లానే వస్తుంది. టెంప్టేషన్ ఆఫెన్ కమ్స్ ర్యాప్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సంథింగ్ బ్యూటిఫుల్. ఒక మంచి సౌందర్యమైనదిగా, ఒక అందమైనదిగా, ఒక రమ్యమైనదిగా శోధన మనకి తరచుగా సంభవించడానికి అవకాశం ఉంది. సంథింగ్ దట్ అపీల్స్ టు అవర్ సెన్సెస్ అండ్ డిజైర్స్. మన యొక్క సెన్సెస్ కి, మన యొక్క డిజైర్స్ కి మరి చాలా ఆకర్షించే విధంగా ఈ యొక్క శోధన రావడానికి అవకాశం ఉంది. కనుక మనం 1-2 సార్లు ఆలోచించాలి. ఏమని ఆలోచించాలి అంటే, మనకి జీవితాల్లో ఎదురయ్యే ఒక బ్యూటిఫుల్ ఆబ్జెక్ట్ అవ్వచ్చు, ఒక గోల్ అవ్వచ్చు, మనం పెట్టుకునే గోల్ కూడా అవ్వచ్చు, మనం పెట్టుకునే ఒక గురి, లేదా మన జీవితాల్లో ఒక బ్యూటిఫుల్ ఆబ్జెక్ట్, వాటి వెనుక పాపము దాగుందేమో అన్నది మనం 1-2 సార్లు ఆలోచించుకుంటా ఉండాలి. హవ్వ ఏం చేసింది? బ్యూటిఫుల్ ప్యాకేజ్, ఆ యొక్క బ్యూటిఫుల్ ప్యాకేజీలో ఉన్న పాపం యొక్క కంటెంట్ ని ఆ బ్యూటిఫుల్ ప్యాకేజ్ కలిగి ఉంది. ఆ ప్యాకేజీలో ఉన్న పాపాన్ని వివేచించలేకపోయింది. లాస్ట్ గా హవ్వ లాస్ట్ స్టెప్ తీసుకుంది. షీ సా దట్ ద ఫ్రూట్ ఆఫ్ ద ట్రీ వాజ్ డిజైరబుల్ ఫర్ గెయినింగ్ విజ్డమ్. వివేకమిచ్చు రమ్యమైనది అని చూసి ఆ ఫలములో ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు దాని పట్టుకొచ్చింది. అయితే ఇక్కడ సేటన్ యొక్క స్టేట్మెంట్ ని అంగీకరించింది.
దేవుణ్ణి అబద్ధికుడిగా చేసింది. సాతాను మాటలు నమ్మింది. సాతాను మాటలు నమ్మినప్పుడు దేవుణ్ణి అబద్ధికుడిగా చేసింది. ఆ పరిస్థితుల్లో ఆమె దేవుణ్ణి అబద్ధికుడిగా చేస్తుంది, సాతాను యొక్క మాటలు నమ్ముతుంది అన్నది గుర్తించలేకపోయి ఉండవచ్చు. కానీ ఆమె చేసింది అదే. ఎందుకంటే సాతాను నిజం చెప్తున్నాడని, దేవుడు నిజాన్ని దాస్తున్నాడని అనుకుంది. సాతాను నిజం చెప్తున్నాడు అనుకుంటమే కాదు, దేవుడు నిజాన్ని దాస్తున్నాడు అనుకుంది. బై ఈ యొక్క ఫలాన్ని తినుట అనే విషయంలో పాలిభాగస్తురాలు అవటం వల్ల సైతాను తన యొక్క యోగక్షేమాల విషయంలో సాతానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంది దేవుడి కంటే అనుకుంది. కనుక సాతాను యొక్క విశ్లేషణని నమ్మింది, అంగీకరించింది. దేవుని యొక్క విశ్లేషణ మరి కాకుండా సాతాను యొక్క విశ్లేషణ నమ్మి అంగీకరించింది. ఇప్పుడు పట్టుకోవడం ఎంత బాగుంది చూడండి. ఒక ఎగ్జాంపుల్ ఇది. ఈ గైడ్ లైన్స్ మనం ఒక 5 గైడ్ లైన్స్ చూసుకొని క్లోజ్ చేద్దాం. ఇప్పుడు ఈ నియమాల్ని మనం అప్లై చేసుకుంటున్న విషయంలో హవ్వ ఎదుర్కొన్న ఆ యొక్క శోధనలో ఉన్న ఆ యొక్క కొన్ని పాయింట్స్ ఈ రోజు మన జీవితాల్లో, మన యొక్క సమకాలిక విశ్వాసుల జీవితాల్లో సాతాను యొక్క శోధనలో కూడా ఇలాంటి పాయింట్సే ఉంటున్నాయి. మనం కానీ గమనించినట్లయితే వాడి యొక్క కుయుక్తులన్నీ కూడా మనం కొంత లోతుగా ఆలోచిస్తే తేటగా మనం కనిపెట్టగలం. వాడి కుయుక్తులేంటి? దేవుడు ఏమైతే చేయొద్దన్నాడో దానినే ఎక్కువ చేసి చూపించటం. ఎన్నో రకాలుగా దేవుని యందు ఆనందించే విషయాలు, ఎన్నో వేల కొలది ప్లెజరబుల్ థింగ్స్ ని దేవుడు అనుమతించాడు, వర్ధిల్లమని ఆశీర్వదించాడు. వాటి మీద మన మైండ్ ఉండకుండా చేయొద్దన్న ఒక పని మీదే దాన్ని మ్యాక్సిమైజ్ చేసి, ఆ రిస్ట్రిక్షన్ ని మ్యాక్సిమైజ్ చేసి చూపించడం అనేది వాడి యొక్క కుయుక్తి. రెండోది పర్యవసానాల్ని మినిమైజ్ చేయటం. మూడోది ఈ యొక్క హోల్ దేవుడు చేయొద్దన్నది అంతటికి వేరే పేరు పెట్టి చూపించటం. నాలుగోది మంచిని కూడా కలపటం దానికి. ఐదోది పాపానికి సౌందర్యాన్ని, రమ్యమైన విషయాల్ని అతికించటం. అలాగే మరి ఇవి వాడి కుయుక్తులు. దానివల్ల ఏమవుతుందంటే మనం అవ్వవలే మరి ఆ క్షణం, ఆ యొక్క సన్నివేశంలో ఈ శోధనలకి గురైపోయామే ఫ్రూట్ తినేసింది. ఆ లాస్ట్ 6th మిస్అండర్స్టాండింగ్ ద ఏమనుకుంది? ఈ యొక్క పర్యవసానాలు లేకపోతే ఆ తినటం వల్ల ఉంటాయి అన్నది మిస్అండర్స్టాండ్ చేసి నియమాలు మనం ఆదికాండము 3వ అధ్యాయం 1-6 మనం చూస్తున్నాం. ఇట్లానే మనం అప్లై చేసుకుని కూడా చూస్తున్నాం. ఇప్పుడు గైడ్ లైన్స్ ఫర్ ప్రిన్సిపలైజింగ్. ఈ నియమాలని రాబట్టుకునే విషయంలో దేవుని వాక్యం మనం చదువుకుంటున్నప్పుడు, లేదా ధ్యానం చేసుకుంటున్నప్పుడు, మౌన ధ్యానం చేసుకుంటున్నప్పుడు, వాక్యము మనం ఇంకొకరికి షేర్ చేస్తూ ఉన్నప్పుడు, వాక్య పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, వాక్యాన్ని సరిగా విభజించడం ఎట్లా, గైడ్ లైన్స్ ఏంటి, నియమాలు, శాస్త్రబద్ధమైన నియమాలు రాబట్టుకుంటాం ఎట్లా, ఒక 5 పాయింట్స్ ఉన్నాయి. దయచేసి కాన్సన్ట్రేట్ చేయండి, చూసి మనం ముగించుకుందాం. ఈ యొక్క ప్రిన్సిపలైజింగ్, శాస్త్రబద్ధమైన నియమాలు రాబట్టుకుంటాం అనేది అది దేని మీద గురి పెడుతుందంటే, మరి మనం చదువుతున్న వాక్య భాగంలో అంతర్గతంగా ఉన్న ఆ యొక్క సూత్రాలు, నియమాలు మరి సంస్కృతికి రకరకాల కాలాలకి కూడా సరిపడా ఉండేటట్టుగా, అంటే ఒక కనెక్షన్ సరిపోయే రెలవెన్స్ ఉండాల. రెలవెన్స్ అన్న దానికి మీనింగ్ నేను చూశాను. ఇట్స్ యాక్చువల్లీ కనెక్షన్ బిట్వీన్ 2 things. మొదటిది రెండిటి మధ్య ఒక సంబంధం, అది రెలవెన్స్ అంటే. ఈ మొదటిది రెండవ దాన్ని డీల్ చేసే విషయంలో ఒక సంబంధం.
ఇప్పుడు రచయిత రాస్తున్న ఆ యొక్క టెక్స్ట్ లో రాసి ఉన్న మనం చదువుతున్న వాక్య భాగం యొక్క ఆ యొక్క వాక్య భాగంలో ఉన్న అంతర్గతంలో ఉన్న ఆ యొక్క నియమాలు మనం తీసుకున్నప్పుడు అవి ఎలా ఉండాలి? మన కాలాలకి, ఏ కాలానికైనా, ఏ సంస్కృతికైనా సంబంధించినట్లుగా ఒక కనెక్షన్ ఉండేటట్టుగా మనం దాన్ని చూసుకోవాలి. అలాంటివి మనం నియమాలు మనం గమనించాలి. ఆ యొక్క వివరాలు మారొచ్చు కానీ మరి ఆ యొక్క నియమాలు మారవు. ఉదాహరణకి సాతానుడు Satan may continue to tempt us by maximizing a restriction, but it is not likely to do so by using the fruit tree. మన జీవితంలో దేవుడు వద్దన్న నిషేధించిన ఆ యొక్క రిస్ట్రిక్ట్ చేసిన విషయాల్ని ఎక్కువగా చేసి చూపిస్తా ఉండే శోధన మన జీవితాల్లో ఎదురవ్వచ్చు. కానీ మన జీవితాల్లో ఆ హవ్వలాగా ఆ యొక్క ఫ్రూట్ ట్రీని వాడడు, వేరే రకంగా వాడచ్చు. కనుక మన జీవితంలో ఉండే ఈ సూత్రం మ్యాక్సిమైజింగ్ రిస్ట్రిక్షన్ అనే ఈ యొక్క నియమము అది ఎట్లా ఉంది? ఉదాహరణకి మనం చూసాం, అది ఏ కాలానికైనా సరిపోతుంది. ఆ కాలంలో హవ్వకి సాతానికి జరిగిన సంభాషణలో మనం ఒక నియమం తీసుకున్నాం, మ్యాక్సిమైజింగ్ రిస్ట్రిక్షన్ అనే ఈ నిషేధించబడిన దానిని గురించి ఎక్కువగా చూపిస్తూ దాని మీదే దృష్టి పెట్టేటట్టు చేశాడు వాడు. ఇలాంటి నియమం మన జీవితంలో కూడా వాడు శోధనకి మనల్ని గురి చేయడానికి అవకాశం ఉంది. కానీ ఒక 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 చెట్టు ఫలాన్ని కదా వాడుకోడు, కానీ వేరేలాగా వాడుకోవచ్చు. కనుక టైంకి అక్రాస్ టైమ్స్ అండ్ కల్చర్స్ కి సరిపడా ఉండాలి నియమాలు, మనం నియమాలు తీసుకున్నప్పుడు. రెండోది, మనము అర్థాన్ని రాబట్టుకునేటప్పుడు మనం చదువుతున్న వాక్యంలో when deriving meaning of a story as basis for principalizing, we must develop the meaning from careful historical lexical analysis. The meaning must be author's intended one. మరి మనం చదువుతున్న వాక్య భాగంలో మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఏంటంటే, ఇది నాకేంటి అని కాదు, ఇది రాసిన రచయితకి ఏంటి? చాలా ముఖ్యమైన క్వశ్చన్ ఇది. నేను నా జీవితంలో అనేక సంవత్సరాలు ఈ ప్రశ్నతోనే బతికాను. ఏంటంటే, నాకేంటి అన్నప్పుడు అది నాకేంటో నాకు రకరకాలుగా నా హృదయం నాతో మాట్లాడేస్తుంటది. నేను చదువుతున్న వాక్య భాగం అసలు చెప్పాలంటే కొన్నాళ్ళకి నాకేంటి అనుకున్నది నేను ఆలోచించింది వాటిలో చాలా ఎప్పుడో నిలబడవు అసలు ఏమి. ఎందుకంటే దట్ ఈస్ ద రాంగ్ క్వశ్చన్. మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, మనం చదువుతున్నప్పుడు బైబిల్, మనం చదివే వాక్య భాగములు దానిని రచించిన ఆథర్కి ఏంటి మీనింగ్? అది వాట్ ఈస్ ద ఆథర్స్ ఇంటెండెడ్ మీనింగ్? రచయితకి ఏంటి అర్థం, నాకేంటి అర్థం కాదు. సో ఇది మనము ఈ యొక్క ఒక శాస్త్రబద్ధమైన నియమాల్ని రాబట్టుకునేటప్పుడు, మనం వాక్య పరిచర్య చేసేటప్పుడు మనం ప్రిపేర్ అవుతున్న ఆ యొక్క వాక్య భాగంలో నుంచి ఒక మంచి నియమాలు రాబట్టుకోవడానికి, శాస్త్రబద్ధమైన నియమాలు రాబట్టుకోవడానికి మనకి ఒక పునాది ఏంటంటే, రచయిత ఏ ఉద్దేశంతో, ఏ అర్థంతో రాశాడో దానిని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, హిస్టారికల్ గా అసలు రచయిత ఎలాంటి వాతావరణంలో, ఎలాంటి కాలంలో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు, చారిత్రకంగా, సంస్కృతి పరంగా, అలాగే నేపథ్యం, అసలు ఏ సందర్భంలో రాశాడు, అలాగే భాష ఏంటి, అలాగే మరి పదాల కూర్పు ఏంటి, ఇలాంటి విషయాలు మనము ఆ యొక్క ఉదాహరణకి మనం చదువుతున్న వాక్య భాగం అపోస్తల కార్యాల్లో ఉందనుకోండి. అపోస్తల కార్యాల యొక్క మెయిన్ సంకల్పం, ఉద్దేశం, పర్పస్ ఏంటి, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనము నియమాలు రాబట్టుకుంటే విషయంలో రచయిత యొక్క అర్థం ఒకటి ఉంటుంది, అది మారదు అన్నది మనం దృష్టిలో పెట్టుకొని నియమాలు రాబట్టుకోవాలి. మూడోది, వేదాంతపరమైన దృష్టి లేకపోతే దృక్పథం, థియలాజికల్ స్టాండ్ పాయింట్ ఏంటంటే, ద మీనింగ్ అండ్ ప్రిన్సిపల్స్, మనం రాబట్టుకుంటున్న అర్థము, వాక్యంలోని భావము, దాని నియమాలు ఎలా ఉండాలంటే, మరి మిగిలిన వాక్య భాగాల యొక్క బోధతో సరిపోతూ ఉండాలి. మిగిలిన వాక్య భాగాలు
ఒకవేళ సరిపోవట్లేదంటే నువ్వు రాబట్టుకున్న నియమము అది వ్యాలిడ్ కాదు. మనము బైబిల్ చదువుకుంటూ లేకపోతే ప్రసంగం ప్రిపేర్ అవుతూ మనం కొన్ని నియమాలు రాబట్టుకుని మనం రాసుకుంటూ ఉన్నామనుకోండి, ఆ నియమాలు బైబిల్లో వేరే వాక్య భాగాలు చెప్తున్న చెప్తున్న బోధకి విరుద్ధంగా ఉన్నాయి అంటే అది వ్యాలిడ్ కాదు. మిగిలిన వాక్య భాగాల యొక్క బోధతో సరిపోవాలి. సో ఇది ఒక థర్డ్ గైడ్ లైన్. నెక్స్ట్ గైడ్ లైన్ ఏంటంటే ఒక్కొక్కసారి మనం చదివి వాక్యం నుంచి మనం రాబట్టుకునే నియమాలు అవి నార్మేటివ్ అవ్వచ్చు, నాన్ నార్మేటివ్ అవ్వచ్చు. అంటే నార్మేటివ్ అంటే ఏంటి? ఇక ఇది ఇంతే ఉండాలి, మనం రాబట్టుకున్న నియమాలు అవి ఒకలాగా రూల్, అది ఇదే రూల్ అన్న నియమాలు ఉండొచ్చు, కానీ అన్నిసార్లు అలాగ ఉండదు. ఉదాహరణకి సాతానుడు ఒక్కొక్కసారి, ఇప్పుడు మనము హవ్వతో వాడిన ఆ యొక్క యుక్తి కుయుక్తులన్నీ, ఆ యొక్క పద్ధతులు కొన్నిసార్లు కొంతమందిని శోధించే విషయంలో వాడచ్చు, కానీ ఎప్పుడు అవే వాడుతాడు అని అంటానికి లేదు, అవి మాత్రమే వాడుతాడు అంటానికి లేదు. కనుక మనం నియమాలు రాబట్టుకునేటప్పుడు ఈ యొక్క గైడ్ లైన్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మన నియమాలు ఒక్కొక్కసారి ఇదే రూల్ అంటానికి అవకాశం ఉంది, ఇది కాకుండా ఏదైనా రూల్ అవ్వటానికి కూడా అవకాశం ఉంది. సో నెక్స్ట్ దానికి వెళ్దాం. ఫిఫ్త్, మనం చదివే వాక్య భాగానికి రచయిత ఒకే అర్థంతో రాస్తాడండి, కానీ ఇట్ విల్ హ్యావ్ మెనీ ఇంప్లికేషన్స్. ఇంప్లికేషన్స్ అంటే ఇంప్లికేషన్ అర్థం ఏంటి? ద ఎఫెక్ట్ దట్ సంథింగ్ విల్ హ్యావ్ ఆన్ సంథింగ్ ఎల్స్ ఇన్ ద ఫ్యూచర్. ఒక విషయము భవిష్యత్తులో మరొక దాని మీద చూపే ప్రభావాన్ని ఇంప్లికేషన్ అంట. ఒక విషయము భవిష్యత్తులో మరి ఒక దాని మీద చూపే ప్రభావం, ఇవి అనేకమైనవి ఉంటాయి. వాక్యం చదువుతున్నప్పుడు రచయిత ఒకే ఒక అర్థంతో రాస్తాడు, దానిని మనం పట్టుకోవాలి. ఈ వన్ మీనింగ్ కి ఇంప్లికేషన్స్ బోల్డ్ ఉంటాయి. ఆ రచయిత ఒక అర్థంతో రాస్తాడు, ఆ అర్థము భవిష్యత్తులో అది చూపే ప్రభావం రకరకాలుగా ఉంటుంది. Implications are many. Text will have one meaning, but many applications or implications. Okay. ఈ యొక్క నియమాలు అనేది మెథడ్ ఆఫ్ అప్లికేషన్. మనము అన్వయించుకోవటం, వాక్యాన్ని అన్వయించుకోవడానికి ఒక పద్ధతి నియమాలు రాబట్టుకోవడం. ఓకే, ఇప్పుడు ఇది మనకు తెలిసిన పాయింటే. ఈ ఆదికాండము 3వ అధ్యాయం రాసింది మోషే అని మనకు తెలుసు కదా. ఈ రచయిత మోషే మనం అనుకుంటున్నాం కదా. రచయిత రాసినప్పుడు మనము 2000 సంవత్సరాలు, ఇప్పుడు అది ఆదికాండం కాబట్టి ఇంకా ఎక్కువ, కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఈ సైకలాజికల్ అనాలిసిస్ అనేక మంది చేస్తారు అన్న అసలు ఐడియానే లేదు ఆ రచయితకి. ఆయన ఏం రాస్తాడు? ఒక అర్థంతో రాస్తాడు. ఏంటి అక్కడ జరిగింది? ఒక రికార్డ్ చేశాడు. ఆ రికార్డ్ చేసినప్పుడు అది తనకేంటి మీనింగ్? ఏం రాశాడు అక్కడ? అరే, సాతానుడు ఈ యొక్క యానిమల్స్ అన్నిట్లో కూడా యుక్తి గలవాడని మొదలుపెట్టి ఒక ప్రశ్న వేసాడు. ఏంటి ఆ ప్రశ్న? అన్ని ఫ్రూట్స్ తినొద్దు, అన్ని చెట్ల ఫ్రూట్స్ తినొద్దు అన్నాడా అని రాస్తున్నాడు. మరొక రకంగా కూడా రాయొచ్చు, కానీ ఇట్లానే రాశాడు. ఏంటి అక్కడ అర్థం? ఆమె చేత చెప్పిస్తున్నాడు. ఏమని? లేదు లేదు, ఇదొక్కటే చెట్టు తినొద్దు అన్నాడు. ఎందుకు ఆ ప్రశ్న వేసాడంటే తెలియక కాదు, ఆమె దృష్టి ఆ ఒక్క చెట్టు మీదకి తీసుకురావడానికి, ఆ చెట్టు యొక్క నిషేధాన్ని ఎక్కువగా చేసి చూపించడానికి. రచయితకి తన మనసులో ఉన్న అర్థం ఇది. మనకి అప్లికేషన్ చేసుకునేటప్పుడు మనం దాన్ని విశ్లేషించినప్పుడు ఇంత విస్తారమైన విశ్లేషణకు గురి అవుతుంది తను రాస్తున్నది అన్నది తనకి తెలియదు, కానీ ఒక అర్థం మాత్రం బయటకు వస్తుంది. నా అర్థం ఇది ఆయనకు అర్థమైంది. ఆ అర్థంతో రాశాడు. ఆ అర్థాన్ని మనం పట్టుకుంటున్నాం, దాంట్లోంచి నియమాలు రాబట్టుకుంటున్నాం.
ఓకే అండి, ఇదే ఇంకా ఈ 5 ప్రిన్సిపల్ ఒకసారి రిపీట్ చేస్తాను. నంబర్ 1, ఈ గైడ్ లైన్స్ ఏంటంటే మనం చదువుకునే వాక్య భాగం, మనం ప్రిపేర్ అవుతున్న వాక్య భాగం అంతర్గతంగా కొన్ని నియమాలు ఉంటాయి. అవి మరి అక్రాస్ టైమ్స్ అండ్ కల్చర్ కి ప్రతి సంస్కృతికి కాలాల నుంచి కాలాలకి అవి ఏమవ్వాలంట, అప్లికబుల్ గా ఉండాలి. మనం తీసుకునే నియమాలు. ఉదాహరణ కూడా నేను చెప్పాను కదా, ఫ్రూట్ ట్రీనే వాడడు సాతానుడు, కానీ ఈ నిషేధింపబడిన విషయాన్ని ఏదైతే చేయొద్దన్నారో ఆ విషయాన్ని ఎక్కువ చేసి చూపించే ఆ యొక్క యుక్తిని వాడచ్చు. సో అది ఏ కాలానికైనా సరిపోద్ది, ఏ సంస్కృతికైనా సరిపోద్ది. ఆ నియమాన్ని మనం రాబట్టుకున్నాం. ఓకే, రెండోది రచయిత యొక్క అసలు ఏ అర్థం, ఆ అర్థంని మనం మిస్ అవ్వకూడదు. అది పునాదిగా వేసుకోవాలి. ఈ చదువుతున్న వాక్య భాగం రచయితకి ఏంటి అన్నది కరెక్ట్ ప్రశ్న, నాకేంటి అని కాదు. ఈ రచయితకి ఏంటి అన్న ప్రశ్నకి మనం జవాబు రావాలంటే మనం గతంలో కూడా నేర్చుకున్నాం. మరి హిస్టారికల్ గా, అలాగే మరి కల్చరల్ గా, అలాగే మరి కాంటెక్స్చువల్ గా, అంటే చారిత్రక ఒక చరిత్ర, ఎలాంటి చరిత్ర పరిస్థితుల్లో రాశాడు, ఎలాంటి సంస్కృతిలో ఉండి రాశాడు, ఎలాంటి సంస్కృతి వాళ్ళకి రాస్తా ఉన్నాడు, అలాగే మరి ఏమంటారు ఆ యొక్క నేపథ్యం, బ్యాక్గ్రౌండ్ ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి, సందర్భం ఏంటి, ఇమీడియట్ కాంటెక్స్ట్ ఏంటి, పుస్తకం మొత్తం ఆ యొక్క చదువుతున్న వాక్య భాగం యొక్క ముందు వెనకల ఆ యొక్క లార్జర్ కాంటెక్స్ట్ ఏంటి, ఆ గ్రంథం యొక్క, ఆ పుస్తకం యొక్క పర్పస్ ఏంటి, అలాగే మరి పదాల కూర్పు, పదాల యొక్క అర్థాలు, వీటినన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకుని రచయిత యొక్క మీనింగ్, ద మీనింగ్ ఆఫ్ ద ఆథర్, అది మిస్ అవ్వకుండా దానిని పునాది వేసుకుంటూ నియమాలు రాబట్టుకోవాలి. అది రెండవ గైడ్ లైన్. మూడవది థియలాజికల్ స్టాండ్ పాయింట్. మనము ఏ నియమాలు అయితే రాబట్టుకుంటున్నామో వాక్యం ధ్యానంలో, అవి బైబిల్లో మిగిలిన వాక్య భాగాల యొక్క బోధతో విభేదించకూడదు. అది మూడవ గైడ్ లైన్. నాలుగవది, ఇదే రూల్స్, ఇవి ఒక్కొక్కసారి మనం రాబట్టుకున్న నియమాలు ఇదే రూల్ అని కొన్ని ఉండడానికి అవకాశం ఉంది అట్లా. మరి కొన్నేమో అట్లా కాకుండా నాన్ నార్మేటివ్, అంటే ఇదే రూల్ అని కాకుండా ఉండేవి కూడా ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఏంటంటే ఎగ్జాంపుల్, ఈ యొక్క శోధన, హవ్వని శోధించిన ఆ యొక్క పద్ధతిలోని ఆ యుక్తులు, ఆ యొక్క మెథడ్స్ మరి సాతాను ఒక్కొక్కసారి వాడచ్చు మన జీవితాల్లో కూడా. కానీ అన్నిసార్లు వాడతాడు, ఇట్లానే చేస్తాడు, ఇది మాత్రమే చేస్తాడు అంటానికి లేదు. సో నియమాలు మనం రాబట్టుకునే విషయంలో ఈ పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత టెక్స్ట్ హ్యావ్ ఓన్లీ వన్ మీనింగ్ బట్ హ్యావ్ మెనీ అప్లికేషన్స్ అండ్ ఇంప్లికేషన్స్. దేవుని యొక్క గ్రంథంలో ఆ యొక్క మనం చదువుతున్న ప్రతి భాగం ఒక రచయిత చేత రాయబడింది. ఆ రచయిత ఒక అర్థంతో రాశాడు, తనకి ఒక మీనింగ్ ఉంది. The text will have one meaning because it is written by an author with one meaning. కానీ దాని యొక్క అన్వయింపు, దాని యొక్క ఇంప్లికేషన్, అది తర్వాత కాలంలో అది చూపే ఆ ఎఫెక్ట్ అనేది రకరకాలుగా ఉండొచ్చు. కానీ రచయిత మాత్రం ఒకే అర్థంతో రాస్తాడు. టెక్స్ట్ విల్ హ్యావ్ వన్ మీనింగ్. సో ఈ యొక్క అన్వయించుకోవడానికి నియమాలు రాబట్టుకోవడం, శాస్త్రబద్ధమైన నియమాలు రాబట్టుకోవడం అనేది ఒక మంచి పద్ధతి. మనము ఇక నుంచి బైబిల్ చదువుతా ఉన్నప్పుడు దయచేసి ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుందాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు, మీరు గమనించండి, నెహెమ్యా పుస్తకంలో మనం చదివాం. నెహెమ్యా బుక్ ఒకసారి 8వ అధ్యాయం మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం ఆ వాక్యం నేను ఒకసారి మీతో పంచుకున్నాను. నెహెమ్యా 8. ఎన్నో వచనం అండి, దయచేసి సహాయం చేస్తారా? 7వ వచనం, నెహెమ్యా 8:7. జనులు ఈలాగు నిలవబడుచుండగా యేషూవ, బానీ, షేరేబ్యా, యామీను,
అక్కూబు, షెబ్బెతై, బాబోయ్ వీళ్ళ పేర్లు చూడండి ఎలా ఉన్నాయో. ఓదియా, మయస్సేయ, కెలీటా, అజర్యా, యోజాబాదు, ఈ హనాను, పెలాయాలును, లేవీయులను ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యమును తెలియజెప్పిరి. మన పేర్లు చదివేటప్పుడు వాళ్ళు కూడా అంతే ఉంటుందండి. నేను కొన్ని కంట్రీస్ వెళ్ళాను కదా, మన పేర్లు చదవటానికి నానా కష్టాలు పడతారు వాళ్ళు. దేవుని దయ వల్ల నాకు బాబీ అని ఉంది, నా పేరు రత్నాకర్ అనేది ఎన్ని రకాలుగా పలుకుతారంటే, ఒక ఆయన అయితే ర్యాట్ నాకర్ అనేవాడు. బాబోయ్ ర్యాట్ అని బాబురా బాబు, అది మరి ఎలుకను. సో ఇక్కడ ఈ హెబ్రీ పేర్లు మరి మనం చదువుతాం. వీళ్ళందరూ లేవీయులు ఏం చేశారట? ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యంను తెలియజేసిరి. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఈ పేర్ల కంటే కూడా ఇక్కడ ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యం. ఇంగ్లీష్లో ఏముంది? they caused the people to understand the law. They caused the people to understand the law. కనుక పరిశుద్ధాత్మ దేవుని యొక్క మెథడ్ చూడండి. ఆయన 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 ఒక ఆథరే కాకుండా తాత్పర్యమును తెలియచేయడానికి మనుషుల్ని వాడుకున్నాడు. మరి అనేకమైన చోట్ల మరి నపుంసకుడైన ఆ యొక్క ఆఫ్రికా దేశం నుంచి వచ్చిన ఆర్థిక మంత్రి, అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో ఉంటుంది, ఒకడు నాకు వివరింపని ఎడల నాకు ఎట్లా అర్థం అవుతుందంటే, ఏమి హోలీ స్పిరిట్ అలాగా ఇల్యూమినేట్ చేయలేడా? చేయగలడు. కానీ ఆయన ఎన్నుకున్న మార్గము ప్రిన్సిపలైజింగ్, నియమాలు రాబట్టుకోవడం, శాస్త్రబద్ధంగా రాబట్టుకోవడం, ప్రిన్సిపలైజింగ్. ఇట్ ఈస్ ప్రిఫర్డ్ టు అలిగరైజింగ్. మరి కుందేలు తాబేలు కథ సూత్రం మనం వాక్యానికి అప్లై చేస్తూ వస్తా ఉన్నామేమో. శాస్త్రబద్ధమైన నియమాలు రాబట్టుకునే పద్ధతిలోకి మనం స్లోగా రావటం వల్ల మహా గొప్ప ఫ్లడ్ లైట్ మనం వెలిగించిన వాళ్ళం అవుతాం. నీ వాక్యము నా పాదములకు దీపం. ఆ దీపము చిన్నదా, ఫ్లడ్ లైటా? నా త్రోవకు వెలుగు. నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగు. ఎలాంటి వెలుగు? కనిపించిన వెలుగా? బ్రైట్ లైటా? నియమాలు బ్రైట్ లైట్ ఇస్తాయి. కరెంట్ స్విచ్ ఆన్ చేసినట్టు ఉంటుంది, ఫ్లడ్ లైట్స్ ఆన్ అవుతాయి అన్నమాట. ఇఫ్ యూ షేర్, బాగా కష్టపడి అవన్నీ నియమాలు, ఈ శాస్త్రబద్ధమైన నియమాలు, ఈ గైడ్ లైన్స్ ప్రకారం మనం కానీ షేర్ చేస్తే పీపుల్ విల్ బి లిబరేటెడ్. స్వాతంత్రం ఇచ్చు ఆ యొక్క నియమం వాళ్ళని గొప్ప స్వాతంత్రం ఇస్తుంది, గొప్ప క్షమాభివృద్ధి కలిగజేస్తుంది మనకి, వాళ్ళకి కూడా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం అండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ అండి. ఓవర్ టు సిస్టర్ ప్రసిద్ధ గారు. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పటి వరకు క్లాసెస్ తీసుకున్న హనీ కిరణ్మయ్య గారికి, అలాగే బాబీ రత్నాకర్ గారికి ఏఎల్ వర్చువల్ అకాడమీ తరపున కృతజ్ఞతలు అండి. ముగింపు ప్రార్థన చేయవలసిందిగా బ్రదర్ నల్లూరు రమేష్ గారిని మనవి చేస్తున్నానండి. బ్రదర్ నల్లూరు రమేష్ గారు ప్రేయర్ చేస్తారా ముగింపు ప్రార్థన? ప్రేయర్ చేయమంటారమ్మా? చేయండి చేయండి. చేయండి బ్రదర్. నా మాట వినపడుతుందా? వినపడుతుంది. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి, నీకు వందనాలు తండ్రి నాయన. స్తోత్రం తండ్రి నాయన. చక్కగా తండ్రి నేను నీ రహస్యాలు తెలుసుకోవడానికి నాయన మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి నాయన. పరిశుద్ధాత్మ తండ్రి నాయన, ఈ సాయంకాల సమయంలో తండ్రి నాయన మీ మాటలు నేర్చుకోవడానికి తండ్రి నాయన, మీ వైపు తిరగడానికి తండ్రి నాయన, మరికొన్ని ఆత్మలకు మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ధన్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. అవును దేవా, నాన్న వాక్యంలో చెప్పిన విధంగా తండ్రి నాయన ప్రతి విషయంలో తండ్రి నాయన మిమ్మల్ని ఎరిగి నడుచుకోవడానికి మీరు సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి కూడా మీకు వందనాలు తండ్రి నాయన. కొత్తగా వస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన.
అయ్యా నాయన మరి ముఖ్యంగా తండ్రి నాయన ఈ వర్చువల్ కుటుంబంలో తండ్రి నాయన ఈ గ్రూప్ను ప్రవేశపెట్టిన ఆయన ఉచితంగా పొందిన దాన్ని ఉచితంగా పంచడానికి నాయన బాబీ రత్నాకర్ పాస్టర్ గారు చేస్తున్నాం ఈ సేవను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన మేమందరం కూడా నాయన తండ్రి నాయన ఆ రహస్యాలు తెలుసుకుని తండ్రి నాయన మేము మీ యొక్క కృపలో నడవడానికి మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి కూడా మీకు వందనాలు తండ్రి నాయన అయ్యా నడిపిస్తున్న ప్రతి ఒక్క మనిషిని బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన ప్రసిద్ధం గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన ఝాన్సీ సిస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన ప్రతి ఒక్క కోర్ సభ్యుని కూడా మీరు సమృద్ధికరమైన దీవంతో దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నాయన ఇంకా తండ్రి నాయన మిగతా ఏదైతే తండ్రి నాయన 6 నేర్చుకోవడానికి సహాయం చేశారో తండ్రి నాయన మిగతా ప్రతి ఒక్క అధ్యాయాన్ని కూడా మేము చక్కగా నేర్చుకున్న ఆయన మీ కృపలో వృద్ధి పొందడానికి సహాయం చేయమని ప్రతి విషయంలో మీరు తోడుని నడిపించమని ప్రభువుని యేసునామములో అడిగి ప్రార్థన చేసి కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థాంక్యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ క్లాస్ లో తిరిగి కలుసుకుందామండి. అప్పటి వరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ లార్డ్ టు ఆల్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.